థ్యాంక్ యూ రజనన్న. మొత్తం మీద అక్కడ ల్యాండ్ పూలింగ్ బాధితులకు సంబంధించి అక్కడ నుంచే లైవ్ ద్వారా అందించేందుకు మల్లన్న కూడా అక్కడ నుంచే వెళ్దామని వెళుతుంటేనే ఇక్కడ లింగాల గన్పూర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. ముందస్తు అరెస్ట్ పేరుతోటి ఇట్లా దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడతాం. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. వెలుగు దినపత్రిక ఇసుక దోపిడీకి నది దారి మళ్లింపు. ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ లీడర్ల బరితెగింపు. వీడీసీల మాటున ఆగడాలు. పెనుగంగ వెంట అక్రమ క్వారీలు. జైనేద్ మండలం సాంగ్వీలో నీళ్లకు అడ్డుకట్ట వేసి తవ్వకాలు. ఇంకో ఇది పరిస్థితి. మొత్తం మీద నీళ్లను అడ్డుకట్ట వేసేసి ఆదిలాబాద్ జిల్లా జైనేద్ మండలం సాంగ్వీ వద్ద పెనుగంగలో ఇసుక తవ్వుకునేందుకు అడ్డంగా కట్ట వేసి నీటి ప్రవాహాన్ని ఇలా మళ్లించారు అంటూ ఇట్లా మళ్లించారట. నది నీళ్ళను కూడా మళ్లిస్తున్నారు నాయన. మొత్తం నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. ఇంకో ఇది ఏం జరుగుతుందంట? రాష్ట్రంలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా నది నీళ్ళనే మరో దిక్కు మళ్లించి ఇసుకను ఎత్తుకుపోతున్నది. జైనేద్ మండలం సాంగ్వీలోని పెనుగంగ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి తవ్వకాలు చేపడుతున్నది. ఈ జిల్లాలో తాన్సీ మండలం ఎదుర్కొని బేల మండలం వరకు ప్రవహించే పెనుగంగ వెంట దాదాపు అన్ని తీర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా పెనుగంగలో ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని మైనింగ్ శాఖ ఇచ్చిన నివేదిక మేరకు క్వారీలకు సర్కారు అనుమతి ఇవ్వలేదు. కానీ గత జనవరిలోనే పలు గ్రామాల్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వీడీసీల పేరుతో టీఆర్ఎస్ లీడర్లు ఇసుక క్వారీలకు టెండర్లు పిలిచారు. వ్యాపారుల ముసుగులో క్వారీ దక్కించుకున్న లీడర్లు నదిలో నీటిని మళ్లించుతూ వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. వానలు పడేలోగా వీలైనంత ఎక్కువ ఇసుకను దోచుకోవాలన్నదే ఉద్దేశంతో సాంగ్వీ గ్రామం వద్ద నదిలో నీటిని మళ్లించి దందా నడిపిస్తా ఉన్నారు. ఇవి జరుగుతుందట. ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. పెనుగంగలో ఇసుక తవ్వకాల కోసం ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ నదిలో ఇసుక లభ్యత తగినంత లేదని, ఇలాంటి చోట ఇసుక తవ్వకాలు కరెక్ట్ కాదని గతంలోనే సర్వే చేసి సర్కారుకు రిపోర్ట్ అందజేశాం. దీంతో ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ఇసుక రీచ్లకు అనుమతి ఇవ్వలేదు. పర్మిషన్ లేకుండా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ రవిశంకర్ మైనింగ్ ఏడి చెప్పినటువంటి మాట. ఎక్కడా కూడా అనుమతులు లేవు. అనుమతులు లేకపోయినా నదిని కూడా నీటిని మళ్లించేసి కాలువలు మళ్లించేసి అక్కడ ఇసుక తవ్వకాలు చేపడతా ఉన్నారట. ఇక్కడ భూ కబ్జాలు జరుగుతాయి. జనగామ జిల్లాలో ఇక్కడ నిన్న బచ్చన్నపేట దగ్గర భూ కబ్జా జరుగుతూ ఉందిరా నాయన అని చెప్పేసి తీర్మానం మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఈ రోజు వరంగల్ వెళ్తుంటే అక్కడ ల్యాండ్ పూలింగ్ సంబంధించి మొత్తం ఉన్న భూమిని గుంజుకుంటా ఉంటే, ప్రజల భూమిని గుంజుకుంటా ఉంటే, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఇట్లా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వెళ్తా ఉంటే మళ్ళీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక లంకలో అల్లర్లు. పిఎం సహా 4 ఎంపీ సహా 4 మృతి, 170 మందికి పైగా గాయాలు. దేశమంతా కర్ఫ్యూ, రంగంలోకి ఆర్మీ. నిరసనకారులపై రాజపక్ష మద్దతుదారుల దాడులు. రాజీనామా ప్రకటించిన ప్రధాని మహేంద్ర రాజపక్ష. సాయంత్రానికి చెలరేగిన అల్లర్లు, నేతల ఇండ్లకు నిప్పు. ఇగో ఇది కదా పరిస్థితి. లంకలో ఏం జరుగుతా ఉందో, శ్రీలంకలో ఏం జరుగుతా ఉందో ఆ పరిస్థితి మరి వస్తుందా అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. ఇక్కడ ఒక ఎంపీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంపీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక 4 చనిపోయినట్ట పాపం. అంటే నిజంగా పరిపాలన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలిస్తే, ఇష్టం వచ్చినట్టుగా దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తే పరిస్థితి ఇట్లా ఉంటుంది లీడర్ల పరిస్థితి అని చెప్పేసి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శ్రీలంక రాజధాని కొలంబోలో రణరంగమైంది. నెల రోజులుగా సాగుతున్న నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు అల్లర్లకు దారితీశాయి. ఎమర్జెన్సీ అమల్లో ఉన్నా సరే దాడులు ప్రతిదాడులు జరిగాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల నేతల ఇండ్లు ధ్వంసమయ్యాయి. బస్సులు కాలిపోయాయి. 170 మందికి పైగా గాయాలయ్యాయి. నిరసనకారులకు భయపడి ఓ ఎంపీ ఆత్మహత్య చేసుకోగా మరో 3 చనిపోయారని పోలీసులు చెప్పారు. హింస మరింత తీవ్రంగా మారుతుండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. కొలంబో వీధుల్లో ఆర్మీని దించింది. ప్రజలు సంయమనం పాటించాలని ప్రెసిడెంట్ గోటబయ రాజపక్ష పిలుపునిచ్చారు. వేలాది మందిని తరలించి ఆర్థిక రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఏప్రిల్ 9 నుంచి శ్రీలంకలో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రధాని పదవికి మహీంద్ర రాజీనామా చేయాలంటూ ఎంపీ అధికారిక నివాసం టెంపుల్ ట్రీస్ దగ్గరలో మైనాగోగామా పేరుతో నిరసనలు వేదిక ఏర్పాటు చేశారు. నిరసనకారులు మొత్తం మీద ఈ నిరసనకారుల ఆగ్రహ జ్వాలలకు మొత్తం మీద ఇట్లా పరిస్థితి జరిగిందట. 4 ఎంపీలు చనిపోయారు. ఒక ఎంపీ ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ
ఉన్నటువంటి ప్రధానమంత్రి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు తెచ్చుకుందామా తెలంగాణలో కూడా? ఏం జరుగుతూ ఉంది? కామారెడ్డి రోడ్డు ప్రమాద బాధితుల మృతుల ఫ్యామిలీలకు పరిహారం, చనిపోయిన వాళ్లకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఇవ్వనున్నట్లు ప్రధాని ట్వీట్. అంతే సాయాన్ని ప్రకటిస్తూ మంత్రి ప్రశాంత్ రెడ్డి ట్వీట్ చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద కామారెడ్డిలో నిన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి కుటుంబాలకు, చనిపోయినటువంటి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ప్రధానమంత్రి మోడీ ఆర్థిక సాయం ప్రకటించినట. బండ్లకు లైఫ్ ట్యాక్స్ పెంపు, నాన్ ట్రాన్స్పోర్ట్ బండ్లపై ప్రభుత్వం లైఫ్ ట్యాక్స్ పెంచింది. ఒక్కో బండిపై 2% నుంచి 4% వరకు వడ్డించింది. ఇందుకోసం 3 షెడ్యూళ్లను మార్చారు. 3, 4, 7వ షెడ్యూల్ను సవరించారట. ఇంకా ట్యాక్స్ వేస్తూ ఉన్నారట. దేశద్రోహ చట్టం రివ్యూకు సమయం ఇవ్వండి. బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టం ఐపీసీ సెక్షన్ 124A తిరిగి పరిశీలించడానికి కొంత సమయం ఇవ్వాలని సోమవారం సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. అంటే ఈ ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా దేశద్రోహం కేసు పెడతా ఉన్నారు. తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరైనా కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, కొంచెం వ్యతిరేకంగా వెళ్తే, ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెడతా ఉన్నారు. ఇటువంటి కేసులు కరెక్ట్ కాదు అని చెప్పేసి దానికి సంబంధించి ఈ కేసు బ్రిటిష్ కాలం నాటిది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైతే ఇట్లా నినాదాలు చేస్తారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళపైన దేశద్రోహం కేసు పెట్టేవాళ్ళు. అదే చట్టాలు ఇప్పుడు ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మార్చడానికి కొంచెం సమయం అని చెప్పేసి సుప్రీంకోర్టును కోరిందట కేంద్ర ప్రభుత్వం. డాలర్ ఎట్ ది రేట్ ఆఫ్ 77.52 అంటే 72 రూపాయల 52 పైసలు ఒక్క డాలర్ విలువనట. మొత్తం మీద గ్లోబల్ గా వడ్డీ రేట్లు పెరుగుతుండడంతో డాలర్ వంటి సేఫ్ అసెట్స్ లోకి ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నాయి. దీంతో డాలర్ వాల్యూ బలపడుతోంది. సోమవారం రూపాయి విలువ 60 పైసలు తగ్గి 77.52 ఆల్ టైమ్ కనిష్టానికి తాకింది అంట. మొత్తం మీద రూపాయి అనేటువంటిది మొత్తం పడిపోయింది. డాలర్ విలువ అట్లా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని బిచ్చమెత్తిన సర్పంచ్, కార్మికుల జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన, డప్పు చప్పులతో ఊర్లో అర్ధనగ్న ప్రదర్శన చేసిన మునుగోడు సర్పంచ్ అంటూ ఇక మునుగోడు సర్పంచ్ ఇట్లా చేస్తా ఉన్నాడు. 5 నెలల నుంచి జీతం లేదని ఆయన ఇట్లా మొత్తం నాశనం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం చెప్తా ఉంది ఒకటి, చేస్తుంది ఒకటి అని చెప్పేసి అక్కడ సర్పంచ్ బాధ. అది అర్ధనగ్న ప్రదర్శన చేసా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని నల్లగొండ జిల్లా మునుగోడు గ్రామ సర్పంచ్ మిరియాల వెంకన్న భిక్షాటన చేశారు. సోమవారం పాలకవర్గ సభ్యులు పంచాయతీ కార్మికులతో కలిసి ఊర్లో డప్పు చప్పులతో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అయ్యా, మేము మునుగోడు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులం, కార్మికులం. మేము చేసిన అభివృద్ధి పనులకు సర్కార్ 5 నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు, జీతాలు కూడా చెల్లించడం లేదు. మీకు తోచినంత దానం చేసి మా కుటుంబాలను ఆదుకోండి అని ఇంటింటికి తిరిగి అడిగారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ మేము చేసిన పనులకు చెక్కులు STOలో వేస్తే చెల్లడం లేదు. అభివృద్ధి పనుల కోసం దాదాపు 35 లక్షలకు పైగా వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకొచ్చినాం అంటూ అక్కడ సర్పంచ్ బాధ. ఇది ఒక సర్పంచ్ బాధ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందో మనం ఒకసారి అర్థం పడతా ఉంది. ఒక్కసారి అది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. భిక్షాటన చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? భిక్షాటన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి 6 నెలలుగా జీతాలు రాకపోవడం, అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దానం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సర్పంచ్ పిచ్చబెట్టుకుంటా ఉన్నాడు. సర్పంచ్ తర్వాత కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మా మునుగోడు తెలంగాణ రాష్ట్ర మొత్తంలో సర్పంచులకు సుమారు 6-7 నెలల నుంచి మేము చేసిన పనులకు బిల్లులు రాక మాకు చెప్పులే సుమారు 4 మాసాలు దాటింది. చెప్పులు క్యాన్సల్ చేసి మళ్ళీ వేసినా కూడా రాకుండా పోయింది. ముఖ్యంగా మా గ్రామ పంచాయతీలో ఇంటి పనులు మొదలు బిల్లులు వేసి చేసే వాళ్ళకు మా బిల్లు రాక అప్రభారం పూర్తిగా పెరిగిపోయి ఏం పనులు చేస్తూ అభివృద్ధి చేయలేకపోతున్నాం. ముఖ్యంగా ఏం పనులు చేసినా కానీ అభివృద్ధి చేయలేకపోతున్నాం. మేము అప్రభారం మాకు పెరిగిపోయింది, మేము ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ఒక సర్పంచ్ ఆవేదన.
ఒక్క దగ్గరనే కాదు, ఇక్కడ మిరియాలు కూడా ఏదైతే మునుగోడు నియోజకవర్గంలోనే కాదు, ఇది మునుగోడులో జరిగినటువంటి సంఘటనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లందరూ కూడా బాధపడతా ఉన్నారు. అరే బిల్లులు ఎప్పుడు వస్తారే నాయన, మా పరిస్థితి ఏంది, మేము లక్షలకు లక్షలు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చి పెట్టినాం, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇది కదా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇది కదా రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక కొత్త అప్పులకు అనుమతి ఇవ్వండి, కొత్త అప్పులకు అనుమతి కావాలంట. అభివృద్ధికి అప్పే దిక్కని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మొర. కాళేశ్వరం, మిషన్ భగీరథ ఇంకా పూర్తి కాలే, అవి పూర్తయితేనే అప్పులు తిరిగి చెల్లించే పరిస్థితి కార్పొరేషన్లకు వస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు. కార్పొరేషన్ల అప్పులను రాష్ట్రాల అప్పులుగానే చూస్తామన్న కేంద్ర ఆర్థిక శాఖ రకరకాల పేర్లు పెట్టేసి, ఇక్కడ మిషన్ భగీరథ పేరు పెట్టేసి, తర్వాత మిషన్ కాకతీయ పేరు పెట్టేసి, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు పెట్టేసి, ఇట్లా కార్పొరేషన్ల పేరుతోటి మొత్తం మీద అప్పులు తీసుకొచ్చేసి అప్పుల భారాన్ని వేసి మొత్తం ప్రజలపైన మోపుతూ ఒక్కొక్కరి నెత్తి మీద 1,50,000 రూపాయలు వేస్తా ఉన్నారా నాయన. ఇది కరెక్ట్ కాదు, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పు కిందనే తీసుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తాం. అంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? అప్పు కావాలంటే అప్పు కావాలని చెప్పేసి కొత్త అప్పులకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కేంద్రం దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అప్పులు తెచ్చుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాలని, లేదంటే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉందని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం, మిషన్ భగీరథ ఇంకా పూర్తి కాలేదని, అవి పూర్తయితే అప్పులు కట్టే పరిస్థితి కార్పొరేషన్లకు వస్తుందని తెలిపింది. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్రాల అప్పులు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు పాల్గొన్నారు. అప్పుల కోసం పర్మిషన్ ఇవ్వాలని ఆయన కోరారు. కార్పొరేషన్ల అప్పులను రాష్ట్ర అప్పులుగా చూడటం సరికాదని, ఆర్థిక సంఘం నిబంధనల పేరుతో కేంద్రం వివక్ష చూపుతున్నట్టు భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం ఇగో ఇట్లా అంటున్నారట, కొత్త అప్పులు కావాలంట, కొత్త అప్పులు వేసేసి ఇంకా ప్రజల మీద, మీ నెత్తి మీద, మన నెత్తి మీద ఇంకా అప్పులు పెడతారంట. ఇప్పటికి 1,20,000 సరిపోలేదంట ఒక్కొక్క నెత్తి మీద. పుట్టబోయే బిడ్డ మీద కూడా 1,20,000 రూపాయల అప్పు ఉన్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి దందా ఇది. ఇంత దుర్మార్గం ఇది. అక్కడ ఈ అప్పులు కావాలని ఇక్కడ పోతా ఉన్నారు. వరంగల్లో కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద ప్రభుత్వంకి ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి. దీన్ని ప్రశ్నించడానికి వెళ్ళి మల్లన్న వెళ్తే ఆయనను అరెస్ట్ చేస్తారు. ఇది పరిస్థితి. సర్కారు వారి పాట టికెట్ రేట్ల పెంపు. మల్టీప్లెక్స్ లో 50, ఏసీ థియేటర్లో 30 పెంచుకునేందుకు రాష్ట్ర సర్కార్ అనుమతి. ఇది సర్కారు వారి పాట. సర్కారు వారి పాట అనేటువంటి సినిమాకు అంటే ఇట్లా పెంచుకోవడానికి అనుమతిస్తా ఉందంట. అంటే ప్రజలను ఎత్తిన మొత్తం నాశనం చేయని ప్రజల్ని ఏమన్నా ముంచండి అని చెప్పేసి ఇట్లా చెప్తున్నటువంటి పరిస్థితి. 5 షోలకు గ్రీన్ సిగ్నల్, వారం రోజులు అమలు. ఇప్పటికే RRR, KGF 2, ఆచార్య సినిమాలకు పర్మిషన్. అన్ని సినిమాలకు పర్మిషన్లు ఇచ్చేసి ప్రజలను మాత్రం ముంచుని మొత్తం మీద. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలకు రాష్ట్ర సర్కార్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తూ పోతున్నది. తాజాగా సర్కారు వారి పాట సినిమాకు ధరలు పెంచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో విడుదల చేశారు. పెరిగిన ధరలు వారం పాటు అమలులో ఉంటాయన్నారు. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట ఈ నెల 12న విడుదల కానుంది. సినిమాకు మల్టీప్లెక్స్ లో 50 రూపాయలు, ఏసీ థియేటర్ లో 30 రూపాయలు పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. నాన్ ఏసీ టాకీసుల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. పెరిగిన ధరలతో మల్టీప్లెక్స్లో ఒక్కో టికెట్ 350 రూపాయలు, ఏసీ థియేటర్లో 210 రూపాయలకు చేరనుంది. ఇది కదా పరిస్థితి. అంటే ప్రజలపైన భారం మోపాలి, ప్రజల్ని ముంచాలి, ప్రజల్ని నాశనం చేయాలి, సాధారణ ప్రజలను బతకకుండా చేయాలి, విద్యా వైద్యం దూరం చేయాలి, భూ కబ్జాలు పెట్టాలి, ఇసుక దందా వేయాలి, ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోవాలి, ఆత్మహత్యలకు పురిగొల్పాలి. ఇది పరిస్థితి రాష్ట్రంలో. ఇది జరుగుతూ ఉంది. ఇక కిలో చికెన్ 300 రూపాయలు, బోన్లెస్ 520 పైనే. ఎండలకు తగ్గిన కోళ్ల పెంపకం షార్టేజీ వల్లే ధరలు పౌల్ట్రీ వర్గాలు అంటా ఉన్నాయి. కార్పొరేట్ల రాకతో రేట్లు పెరుగుతున్నాయన్న ఆరోపణలు అంటూ మొత్తం మీద రాష్ట్రంలో చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. రిటైల్ చికెన్ షాపుల్లో కిలో స్కిన్లెస్ చికెన్ 300 అమ్ముతున్నారు. ఇట్లా మొత్తం మీద విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి, ధరలు పెరిగిపోతా ఉన్నాయి. తర్వాత కనీసం వీటి గురించి పట్టించుకునేటువంటి నాదుడే లేడు అని చెప్పేసి ప్రజలు అంటున్నటువంటి పరిస్థితి. ఇక డీజీపీ ఆఫీస్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన. ఏజ్ లిమిట్ పెంచాలని డిమాండ్.
ఇక్కడ కానిస్టేబుల్ అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు ఏజ్ లిమిట్ను 2 ఏళ్లు పెంచాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. సోమవారం డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసి గోషమహల్ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడారు. 2020లో వేయాల్సిన నోటిఫికేషన్ 2 ఏళ్లు ఆలస్యం వేయడంతో తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజ్ లిమిట్ మరో 2 ఏళ్లు పెంచాలని మంత్రులు డీజీపీకి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని వాపోయారు. ఫైర్ జైళ్ల శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు గతంలో 35 ఏళ్ల ఏజ్ లిమిట్ ఉండగా ప్రస్తుతం నోటిఫికేషన్లో దాన్ని 30 ఏళ్లకు కుదించారన్నారు. 35 ఏళ్ల ఏజ్ లిమిట్ ఉంటే మరో 3 లక్షల మంది నిరుద్యోగులకు అవకాశం ఉండేదన్నారు. కాబట్టి ఏజ్ లిమిట్ పెంచాలరా నాయన, దీనివల్ల మీ ముల్లేం పోదు, ప్రభుత్వం ముల్లేం పోదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే నువ్వు ఎన్ని ఉద్యోగాలు వేస్తావు, గన్నే ఉద్యోగాలు వేస్తావు, నింపుతావు తర్వాత విషయం. కానీ పాపం వేసినటువంటి దాంట్లో ఏజ్ లిమిట్ మాకు కొంచెం సడలించడం ద్వారా మేము కూడా దానికి అర్హులమవుతాము. ఇక నువ్వు వేరే ఉద్యోగాలు అయితే వేస్తట్లేవు, మొత్తం నాశనం చేస్తూ ఉన్నావు మొత్తం సమాజాన్ని. కానీ ఈ వేసిన పోలీస్ కానిస్టేబుల్లో లేకపోతే ఎస్ఐ ఉద్యోగాలు గీ ఉద్యోగాలను జైలు శాఖలో ఉన్నాం, గీ ఉద్యోగాలలో చేసుకుంటారు నాయన అని చెప్పేసి 3 లక్షల మంది దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే కొంచెం ఏజ్ లిమిట్ పెరిస్తే మాకు కూడా అవకాశం వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం దీని గురించి అందరూ కూడా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, తర్వాత డీజీపీ గారికి కూడా లెటర్లు ఇచ్చిర్రు, రకరకాలుగా ప్రయత్నం చేసిర్రు. నిన్న డీజీపీ ఆఫీస్ను ముట్టడించారు. ఇది పరిస్థితి. వాళ్ళ గురించి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలా, లేకపోతే వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు ఇంకా తీవ్రం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. ఇక తమ సమస్యలు తీరుస్తారా, చావమంటారా? ప్రజావాణిలో ఆఫీసర్ల ముందు జనం ఆవేదన, 3 చోట్ల ఆత్మహత్య యత్నం. మా సమస్యలు పట్టించుకోరా నాయన, మా సమస్యలు పట్టించుకోరా, లేకపోతే మేము ఏం చేయాలని చెప్పేసి మేము మమ్మల్ని చావమంటారా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అడుగుతున్నా కానీ కనీసం పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని చావమంటారా, ఏం చేయమంటారు అని చెప్పేసి జనం అడుగుతున్నటువంటి పని. ఒకసారి చూద్దాం వికారాబాద్ జిల్లాలో కలెక్టరేట్. Court and get an order, hire an advocate that your property is not under any OS number. So I actually got very, what is this the procedure? Why do I have to go to the court? Okay. First and foremost, why they put my land in the prohibitory list? It's been more than a year that Dharni has come into existence. So I was told that if I come to the Prajavani every Monday with all my original documents, Collector Madam has got powers to suo motu release the property. నాకు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి, మా భూమి అని చెప్తా ఉంటే దాన్ని మొత్తం ఇట్లా జరుగుతూ ఉంది. పరిస్థితి అంతా కూడా దారుణంగా ఉంది. మా భూములకు సంబంధించి మా పట్టా భూములన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో వచ్చినాం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం, కనీసం కాకపోతే ఇక్కడ స్పందించడం లేదు, పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఇట్లా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. మిస్కమ్యూనికేట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చేవారు. అండ్ యూ నో దర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ జెరాక్స్ షాప్ ఇస్ దేర్. ఇక్కడ జెరాక్స్ షాప్ తీసి ఇవ్వాలంటే మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు గో టు దట్ క్రాస్ రోడ్స్ అండ్ అండ్ హౌ ఫార్ ఇస్ దిస్ ప్లేస్ సార్ చెప్పండి? ఫ్రమ్ వికారాబాద్ అరౌండ్ about some 7 to 8 kilometers ఇంత దూరంలో ఉంది. వై షుడ్ ఐ వేస్ట్ ద హోల్ డే సార్? ఐఎమ్ టెలింగ్ మీరు ఎలా వచ్చారు? వికారాబాద్ దూరంలో ఉంది. తిరిగి మాకు మొత్తం ఇట్లా అయిపోతుంది పరిస్థితి. కనీసము దీని గురించి పట్టించుకోవట్లేదని చెప్పేసి బాధితులు చెప్తా ఉన్నారు. అంటే బాధితుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కనీసం వాళ్ళ గురించి అడగాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా పోతే ఎట్లా కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. వీళ్ళకు సంబంధించి కూడా ఉన్నాయి. ఒక వెలుగు దినపత్రికలో ఇవి ఉంటే ఒకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. అప్పులపై లభించని గ్యారంటీ, రాష్ట్ర ప్రభుత్వ వివరణకు పరిశీలిస్తామన్న కేంద్రం. అప్పులకు అనుమతి ఇవ్వకపోవడం కక్ష సాధింపే. ఆఫ్ బడ్జెట్ అప్పులను బియ్యంలోకి తేవడం వివక్షే.
ప్రాజెక్టులు పూర్తయితే గ్యారంటీ అప్పులను చెల్లిస్తాం, అప్పుడే వెంటనే అనుమతి ఇవ్వండి, లేదంటే ప్రగతికి ప్రతిబంధకం. ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు డిమాండ్. రాష్ట్రాల కార్యదర్శులతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి భేటీ అంటూ మనకు వార్త తీసుకోవచ్చు. అంటే ఏం జరుగుతూ ఉందంట, అప్పులు ఇవ్వండి, మేము కార్పొరేషన్ల ద్వారా మేము రకరకాల కార్పొరేషన్ల పేరు పెట్టి మేము మొత్తం పైసలు గుంజుకున్నాం, ఇంకా అప్పులు ఇవ్వండి, ప్రజలపైన నెత్తిన పెడతాం మేము అని చెప్పేసి స్పెషల్ సిఎస్ ఆయన రామకృష్ణారావుని పెట్టింది. ఆ సిఎస్ మళ్ళీ సోమేష్ కుమార్ ఉండే కదా, ఆయన కొంచెం తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట రామకృష్ణారావుని పెట్టేసి ఏం చేస్తూ ఉన్నారు, అప్పులు ఇవ్వండి, ఇంకా అప్పులు ఇస్తే మేము ఇంకా ప్రజలను ఇంకా ముంచాలి, ఇంకా ప్రజల మీద నెత్తి మీద ఇంకా పెట్టాలి, ఇంకా వాళ్ళకి సరిపోతలేవు, ఒక్కొక్కరు 1,20,000 సరిపోతలేవు, ఇంకా నెత్తి మీద ఒక్కొక్కరి నెత్తి మీద ఇంకెక్కువ పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారట. 8 జిల్లాల ఉద్యోగులకు ఇంకా అందని జీతాలు. ఇగో ఇది పరిస్థితి. వరంగల్లో పెన్షన్లకు అందని సొమ్ము, ప్రతి నెల ఉద్యోగులకు కూడా ఇదే పరిస్థితి. ఈఎంఐలు చెల్లించక చెక్కులు బౌన్స్, రుణాలపై పెనాల్టీలు విధిస్తున్న బ్యాంకులు, తీవ్రంగా నష్టపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు. ఇది కదా పరిస్థితి. ధనిక రాష్ట్రం అని చెప్తివి, 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసేసి మొత్తం అప్పుల కుప్పగా పెట్టినవు. పరిస్థితి ఏం జరిగింది? ధనిక రాష్ట్రం అంటివి కదా, 8 జిల్లాల ఉద్యోగులకు ఇంకా అందని జీతాలు ఎక్కడ పోతా ఉన్నాయి? పరిస్థితి ఏం జరుగుతూ ఉంది? పెన్షన్లకు పైసలు లేవా? ఇదే నాటి పరిస్థితి. లంకా దహనం. శ్రీలంకలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, జనంపై రాజపక్స మద్దతుదారుల దాడులు, భగ్గుమన్న ఆందోళనకారులు, అధికార పార్టీ నేత ఇల్లు, ఆఫీసులకు నిప్పు, రాజపక్స పూర్వీకుల ఇల్లు దహనం, తల్లిదండ్రుల స్మారకాలు ధ్వంసం, ఎంపీ అమరకీర్తి కారును చుట్టుముట్టిన ఆందోళనకారులు, వారిపైకి కాల్పులు, భయంతో ఎంపీ బలవన్ మరణం, ప్రధాని మహింద రాజపక్స రాజీనామా, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు, రాజధానిలో భారీగా సైన్య మోహరింపు అంటూ శ్రీలంక పరిస్థితి ఇట్లా ఉంది. ఆర్థిక సంక్షోభంతో, రకరకాల సమస్యలతోటి ప్రజలని మోసం చేసి ప్రజలపైన ఇష్టం వచ్చినట్టుగా తన విధానాలను రుద్దితే ఇట్లా ఉంటుంది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో వరేస్తే ఉరే అంటున్నటువంటి వాళ్ళపైన ఏం చేయాలి? ఇక్కడ కూడా అక్కడ ఏం చేసినట్ట, ఇక్కడ మొత్తం మీద మనం సేంద్రియ ఎరువుల ద్వారానే పండించాలి, మొత్తం మీద మీరు క్రిమి సంహారకాలు వాడద్దు, కెమికల్స్ వాడద్దు అని చెప్పేసి ఇట్లా వాడితే మొత్తం మీద ఆర్థిక సంక్షోభం వచ్చింది. మొత్తం ధాన్యం రాలేదు, మొత్తం అక్కడ తినడానికి తిండి కూడా కరువు అయిపోయింది. పాల ప్యాకెట్ ధర 350 రూపాయలు 400 రూపాయలు అయిపోయిందంటే 1 లీటర్కి. ఇదంతా పరిస్థితులు జరుగుతూ ఉంటే ఒక ఎంపీని చుట్టుముడితే ఆ ఎంపీ ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ 4 చచ్చిపోయారట ఎంపీలు. తర్వాత అక్కడ ఎవరైతే ప్రధానమంత్రి ఉంటాడో ప్రధానమంత్రి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. వరి వేయొద్దు అంటా ఉన్నాడు. మరి వరి వేస్తే ఏం వేయకపోతే ఏం తింటాం మనం? ఏం పరిస్థితి జరుగుతుంది ఇక్కడ? దాని గురించి ఆలోచించాలి కదా. ఇష్టం వచ్చినట్టుగా అప్పులు తేవాలి, మొత్తం ప్రజలందరూ కూడా ముంచాలి అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలంగాణ సమాజం అంటా ఉంది. అల్లుడు రాజా గిల్లుడు తన పట్టాభూమిని ఆనుకొని ఉన్న 3.18 ఎకరాల అటవీ భూమి కబ్జా, మార్కెట్ విలువ 30.5 కోట్లు, 30,50,00,000 రూపాయలు ఉందంట. ఫెన్సింగ్ వేసి 5 ఏళ్లుగా గుప్పిట పట్టి అటవీ భూమి ఆనవాలు లేకుండా రూపురేఖలు మార్చిన ఘనుడు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతగా కార్యకలాపాలు, మంత్రి అయిన మామ అండదండలు ఉన్నాయంట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బరితికెంపు ఆలస్యంగా గుర్తించిన అటవీ శాఖ అధికారులు కబ్జా చేశారని శాటిలైట్ చిత్రాలతో నిర్ధారణ, ఇటీవల స్వాధీనం చేసుకున్న అధికారులు అంటూ ఇది అల్లుడి రాజా గిల్లుడు కథ. ఒక అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు ఆయన. పార్టీ తరఫున ఒక లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా పైగా ఆయనకు పిల్లలిచ్చిన మామ రాష్ట్ర మంత్రి. ఇద్దరు వ్యాపారులు రాజకీయాల్లో పాలు నీళ్ల మాదిరిగా కలిసిపోయారు. ఇక తనకు ఎదురేది ముందు అనుకున్నారేమో. అల్లుడు రాజా వారు గిల్లుడు ఏకంగా 3.18 ఎకరాల అటవీ శాఖ భూమిని మొత్తం మీద కబ్జా చేసినటువంటి పరిస్థితి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎవరు చేసినో మీకు అర్థమయ్యే ఉంటుంది. మామ అల్లుడు కలిసి, మామనేమో మంత్రి అంట, అల్లుడేమో ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అంట. మొత్తం మీద 3 ఎకరాల 18 గుంటల భూమి, దాదాపు 3.5 ఎకరాల భూమిని
అటవీ శాఖ భూమిని కబ్జా చేసేసి ఖతం చేసి పడేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి 30,50,00,000 రూపాయలకు విలువ చేసే భూమిని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇగో ఇట్లా కబ్జా చేస్తారు. ఇక్కడ వరంగల్ జిల్లానేమో ల్యాండ్ పూలింగ్ పేరుతోటి రైతుల దగ్గర ల్యాండ్ భూమిని గుంజుకుంటారు. గుంజుకొని వాళ్లకు ప్లాట్ల దందా చేస్తుంటారు. తెలంగాణ సర్కార్ ప్లాట్ల దందాకు దిగింది, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగింది. ఎక్కడికి పోతున్నాం మనం? మరో 2 ఏళ్ల వయోపరిమితి సడలింపు. యూనిఫామ్ పోస్టులపై సర్కారీ యోచన. ఇప్పటికే 3 ఏళ్లు పెంచిన ప్రభుత్వం తాజా పెంపుపై హోంశాఖ ప్రతిపాదన అంటూ మొత్తం మీద మరో 2 ఏళ్లు వయోపరిమితి పెంచాలని చెప్పేసి పాపం వాళ్ళు కానిస్టేబుల్కి సంబంధించి, తర్వాత ఎస్ఐ, వీళ్ళందరూ కూడా, అంటే ఇక్కడ జైలు శాఖకు సంబంధించి పోలీసు ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఒక 3 లక్షల మంది నష్టపోతారంట. 2 సంవత్సరాలు మాకు సడలింపు ఇవ్వండి, మరో 2 సంవత్సరాలు సడలింపు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నిన్న డీజీపీ ఆఫీసును ముట్టడించారు. డీజీపీ ఆఫీసు ముట్టడించేసి అక్కడ వాళ్ళ సమస్యలు తెలుపుకునేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు. వాట్సాప్ పైన ఓకే. అయితే మొత్తం మీద ఇది డీజీపీ ఆఫీసును ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి వార్తలు చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా పాపం వాళ్ళు చాలా మంది కూడా మన దగ్గర కూడా కొన్ని వందల మంది, వేల మంది మన దగ్గరికి వచ్చేసి, అన్న ఎట్లన్నా చేసి ఏజ్ లిమిట్ పెంచాలన్నా, మాకు ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏం లేదన్నా, ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూసి కళ్ళని కాయలు కాసిపోయి అన్న, ఏజ్ లిమిట్ పెంచకపోతే మా పరిస్థితి, మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామన్నా, అట్లా పెంచాలని చెప్పేసి చాలాసార్లు ఇక్కడికి కూడా మన ఆఫీస్ కూడా వచ్చారు. వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్ పెంచాలనేటువంటి ప్రతిపాదన ఉందంటే డెఫినెట్గా ఏజ్ లిమిట్ పెంచాల్సిందే, వాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందే. ఇక విద్యుత్ శాఖలో 1271 కొలువులు భర్తీకి దక్షిణ డిస్కమ్ నోటిఫికేషన్ అంటూ మనకు వార్త తీసుకోవచ్చు. తర్వాత మెట్రో స్టేషన్ల వద్ద పోకిరి కిలేడి, రాత్రిళ్ళు గుంపులుగా తిష్ట, ఒంటరి ప్రయాణికులే టార్గెట్, బూతులు తిడుతూ డబ్బులు డిమాండ్, వినకుంటే దాడులు, నిలువు దోపిడీ, పట్టించుకొని పోలీసులు ఎల్ఎన్టీ పట్టించుకొని పోలీసులు అంటే తర్వాత ఎల్ఎన్టీ కూడా, తర్వాత ప్రేమికుల అడ్డాగా మరికొన్ని స్టేషన్లు, శివారు బస్టాపుల్లోనూ ఇదే తంతు అంటూ మొత్తం మీద మెట్రో రైల్వే స్టేషన్లకు సంబంధించి ఇట్లా జరుగుతూ ఉందంట. మొత్తం కొంతమంది కిలేడీలు అంతా కూడా, అంటే కొంతమంది లేడీస్ అంటే ఇట్లా బెదిరింపులకు పాల్పడతా ఉన్నారంట. తర్వాత కొంతమంది ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా కొంతమంది ఇట్లా చేస్తూ ఉన్నారంట. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పేసి దీనికి సంబంధించినటువంటి వార్త కూడా చూసుకోవచ్చు. ఇక కేసీఆర్కు ఉన్న ప్రేమ ఢిల్లీ వాళ్ళకు ఉంటుందా? తెలంగాణ కోసం తప్పించే సీఎంను గుండెల్లో పెట్టుకోవాలి. ఆ జాతీయ పార్టీలకు నీతి లేదు. రాష్ట్రానికి అన్యాయంపై అమిత్ షా జవాబు చెప్పాలి. నారాయణపేట సభలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. కేసీఆర్కున్న ప్రేమ ఎవరికి ఉండదు. నిజంగా కూడా కేసీఆర్కి అంత ప్రేమ ఉన్నది. అంత ప్రేమ ఉన్నది కాబట్టి 3 ఎకరాల భూమి, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా పెట్టేసి కనీసం ఇయ్యలేనటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ దళితులకు భూమి ఇవ్వలేదు సరిగదా, ఉన్నటువంటి భూమిని ఎవరైతే తాతల కాలం నుంచి పాత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వంలో తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. దానికి ల్యాండ్ పూలింగ్ పేరు పెట్టేసి ఇట్లా చేస్తూ ఉన్నారు. దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంట. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అక్కడ ఇచ్చినటువంటి అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా గుంజుకొని, తర్వాత నిజంగా వాళ్ళకు తాతలటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటిని కూడా గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇంత ప్రేమ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నటువంటి ప్రేమ ఇంకెవరికి ఉండదేమో. ఎందుకంటే కబ్జాలు చేయిస్తారు, తర్వాత ఇసుక దందాలు చేయిస్తారు, ఇసుక దందాల కోసం నదులనే నీటి మళ్ళిస్తారు, నదిని కూడా పక్కదారి పట్టిస్తారు, తర్వాత భూ కబ్జాలు చేస్తారు, ల్యాండ్ పూలింగ్లు చేస్తారు, తర్వాత దౌర్జన్యాలు చేస్తారు, దాడులు చేస్తారు, తర్వాత పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటారు. రకరకాలుగా చేసి ప్రజలను ముంచుతారు. ఇంత ప్రేమ ఎవరికి ఉండదేమో. తెలంగాణ సీఎం కేసీఆర్ తప్ప ఇంకెవరికి ఉండదేమో. ఇంత గొప్పడు ఆయన. జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది అయితే ఆయన చెప్తున్నటువంటి మాట అది. ఇక రూపాయి పాయే అని చెప్పేసి రూపాయి ఆల్ టైమ్ రికార్డ్ కనిష్టానికి కరెన్సీ విలువ ఒక్క రోజులో 54 పైసలు పతనం.
డాలర్ రూపీ మారకం 77.44 చేరిక మున్ముందు మరింత క్షీణించే ముప్పు. డీజిల్ పెట్రోల్ ధరలు 100 దాటించారు. గ్యాస్ సిలిండర్ ధర 1000 చేర్చారు. ఇప్పుడు సెంచరీ దిశగా రూపాయి విలువ. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విసుర్లు. ఇదా బీజేపీ సాధించిన విజయం అంటూ కవిత అన్నటువంటి మాట. మొత్తం మీద రూపాయి మారక విలువ మొత్తం తగ్గిపోతా ఉంది. డాలర్ విలువ మరి పెరిగిపోతా ఉంది. మనం అందుకునేటువంటి పరిస్థితిలో వచ్చేసింది. 77 రూపాయల 44 పైసలకు వచ్చేసింది ఒక డాలర్ విలువ. ఎక్కడికి పోతున్నాం మనం? ఆర్థిక సంక్షోభం దృష్టిగా వెళ్తా ఉంది. పరిస్థితి అంతా కూడా ఇట్లా మొత్తం నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక వార్త చూసుకోవచ్చు. ఇగో ఇంకోటి, పెళ్లి ఒప్పుకోలేదని కాల్చి చంపేశాడు. ఆపై తాను కాల్చుకునే ఆత్మహత్య. నెల్లూరు జిల్లాలో కలకరం. ఇద్దరు దూరపు బంధువులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పెళ్లికి నిరాకరించిన యువతి ఇంటికెళ్లి తుపాకీతో కాల్చిన యువకుడు. ఒక బుల్లెట్ మిస్. రెండోసారి తల పట్టుకుని దగ్గర నుంచి కాల్చివేత. ఆమె చనిపోయిందంట. ఆ తర్వాత వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకురా నాయన, పిల్లలు దొరకలేరా? దొరికితే వేరే వాళ్ళని చేసుకోవాలి. ఇప్పుడు ఆమె నిరాకరించింది అంటే ఆమెకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే సపడే కూకోవాలి. మొన్న ఒక ఆమె అది ఎంగేజ్మెంట్ అయిందంట, అంతా అయిపోయిందంట. అంతా అయిపోయిన తర్వాత తీసుకుపోయిందంట. నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను తీసుకుపోయిందంట. కళ్ళు మూసుకోమన్నది. కళ్ళు మూసుకున్న తర్వాత బ్లేడ్ తోటి గొంతు కోసింది. గిట్టేందుకురా బాబు, పిల్లలు లేకపోతే ఇంకో పిల్ల దొరుకుతుంది, పిల్లగాడు లేకపోతే ఇంకో పిల్లగాడు దొరుకుతాడు. ఇదంతా పరిశాన్ చేయొద్దు. ఇట్లా మొత్తం ఇప్పుడు ఆమె చనిపోయా, పాపం ఆమెను చంపేస్తేవి, నువ్వు కూడా నాశనం అయిపోతుంది, నువ్వు కూడా చచ్చిపోతావు. ఇది కరెక్ట్ కాదు. యువత ఎట్లా చేయాల్సిన పరిస్థితి కాదు. శ్రీలంక పరిస్థితి ఇట్లా ఉంది. ఇగో ఇట్లా అక్కడక్కడ ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఇక రాజపక్షే ట్వీట్ చేసినట్ట క్రికెటర్ సంగస్కర ఆగ్రహం వ్యక్తం చేసిండు. తర్వాత దీనికి సంబంధించి మొత్తం మీద ఎంపీ అమరకీర్తి అతుకోరలా అని చెప్పేసి పాపం ఎంపీ కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు అక్కడ దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితులు రావద్దు అంటే ఇష్టం వచ్చినటువంటి విధానాలు అవలంబించొద్దు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇట్లా ముంచొద్దు అని చెప్పేసి ప్రజలు కోరుతారు. రాజపక్ష రాజీనామా చేసిండు అక్కడ. ఇంగ్లీష్ బదులు కెమిస్ట్రీ ప్రశ్నపత్రం. ఆంగ్ల పేపర్ బండిల్లో కలిసిన రసాయన శాస్త్రం పేపర్. 9 బండిల్స్లో ఒక దాంట్లో తప్పిదం. బోర్డుకు సమాచారం. కోదాడ సిటీ సెంట్రల్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఘటన. మరో చోటు నుంచి తెప్పించి నిర్వహణ. గంటకు పైగా ఆలస్యం. పొరపాటున మరో సబ్జెక్టు పేపర్ ఇచ్చింది బోర్డు కార్యదర్శి అని చెప్పేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇప్పటికే ఒక 30 మంది పిల్లల ప్రాణాలు తీసుకుంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఇప్పుడు మళ్ళొక కథ. ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ పిల్లలని అనుమతించొద్దు పరీక్షా హాల్లోకి. బాగున్నది. మరి గంటకు పైగా ఆలస్యం అయితే ఒక పేపర్కు బదులు ఒక పేపర్ ఇస్తే వాళ్ళు ఏం చేయాలి? దీని మీద చర్యలు ఉండాలా వద్దా? మీరు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. పిల్లలకు మాత్రం పిల్లలు కావాలి మీకోసం. ఇంకో ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ విద్యాశాఖలో జరుగుతున్నటువంటి పరిస్థితికి ఇదైతే తెలంగాణ వైద్యం అట్లా ఉన్నది. మొత్తం మీద పరిస్థితి ఇట్లా ఉంది. ఇక ఒకసారి శనార్థి తెలంగాణకి వెళ్దాం. శనార్థి తెలంగాణ పేపర్ ఇంకో అప్డేట్ అయింది. తర్వాత మల్లన్న అరెస్టుకు సంబంధించి కూడా దీంట్లో అప్డేట్ వార్తలు వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో లేదు, అప్డేట్ వార్తలు కూడా వచ్చినాయి. అయితే మొత్తం మీద పెడతావు. నీకు వచ్చిందిగా? లేదు, ఇక్కడ రావాలి. నీ పంపిమని చెప్పి అలా కొట్టేసి. అయితే మొత్తం మీద మల్లన్నను అక్రమంగా అరెస్ట్ చేసేసి రకరకాలుగా నా వాట్సాప్ ఓపెన్ చేయి. పర్లేదు. మల్లన్న అరెస్ట్ చేసేసి నిర్బంధించి తర్వాత అక్రమంగా అరెస్ట్ చేయడం అంటే, అరే ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నటువంటి చోటుకి వెళ్ళి బాధితులతో మాట్లాడితే మీకు వచ్చినటువంటి నొప్పి ఏంది? ఎందుకు భయం అవుతుంది? ఎందుకు మొత్తం మీద చిచ్చు పడతా ఉంది? ఎందుకు పడతా ఉంది? మల్లన్న పోతే ఒక మనిషి పోయి రైతులతో మాట్లాడితే చిచ్చెందుకు పడుతుంది? ఎందుకు జరుగుతుంది ఇట్లా? అంటే మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే కరెక్ట్గా ఉంటే, మీరు రైతులను అంటే మీరు భూమి గుర్రా నాయన, మరి ఉన్న భూమిని ఎట్లా గుంజుకుంటారు అని చెప్పేసి రైతులు అడుగుతూ ఉంటే ప్రశ్న లేదు, సమాధానం లేదు దానికి. ఏం జరుగుతుంది? ఇది బంగారు. ఇక బంగారు కాదు, అడుక్కునే తెలంగాణ. బంగారు కాదు, అడుక్కునే తెలంగాణ. సర్పంచ్ అక్కడ మునుగోడు సర్పంచ్ పోయి అడుక్కుంటా ఉన్నాడు. భిక్షమయ్యారు నాయన, 35 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చిన నేను, పరిస్థితి ఏం చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాడు.
అప్పు ఇయ్యి, మాకు పిచ్చం వేయిర్రి, మనిషి రూపాయి వేయిర్రి, మా కుటుంబం గడుస్తలేదని చెప్పేసి పుచ్చిమెత్తుకుంటున్నారు. 2014లో ధనిక రాష్ట్రం, ఇప్పుడు అప్పుల రాష్ట్రం. ఆస్తులు కరిగి అప్పులు మిగిలే. సర్కారు ఉద్యోగులకు ఫస్ట్కి జీతాలు రాదాయే. 8 ఏళ్ల ఏలుబడిలో ఒరిగిందేంటి? ఎవరి బతుకులు బంగారమయ్యాయి, మరిందరి జీవితాలు భారంగా మారాయి. కాళేశ్వరం కట్ట, యాదగిరి గుట్ట తప్ప చెప్పుకునేందుకు మరేమీ లేకపాయే. తెలంగాణ పరిస్థితి ఏం జరిగింది? తెలంగాణలో అప్పు రాష్ట్రంగా చేసేసినాం మనం. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సిగ్గుపడాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సిగ్గుపడాలి, సిగ్గుతో తలదించుకోవాలి. ఇంకా అప్పులు ఇస్తలేదని చెప్పేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి అప్పులు ఇవ్వండి, మేము ఇంకా కార్పొరేషన్ పెట్టుకుంటాం, కొత్త పేర్లతో ఇంకా అప్పులు తెచ్చుకుంటామని చెప్తా ఉన్నారట. అప్పుల కుప్ప వేసి పెట్టు. నా తెలంగాణ కోటి రతనాల వీణ. దాశరథి కలం నుంచి జాలువారిన ఈ కవిత తొలి మలి దశ ఉద్యమంలో వలస పాలకుల విముక్తిని నిరదించింది. అయితే ఇప్పుడు ఈ పద్యాన్ని నా తెలంగాణ ఎందరో అడుక్కునే తినే గాన అని మార్చి రాయాల్సి వచ్చింది. నా తెలంగాణ ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉవ్వెత్తున పోరు సాగింది. తద్వారా సుదీర్ఘ కాలానికి ప్రత్యేక రాష్ట్ర సాధన సిద్ధించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సీఎంగా కేసీఆర్ రాష్ట్రాన్ని 1 కోటి ఎకరాల మాగాని చేసి బంగారు తెలంగాణ చేస్తానని గప్పాలు పలికిండు. ఆయన మాటలు ఏమాత్రం అమలు కాలేదు. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ ప్రత్యేక రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా సంతోషంగా లేరు. 8 ఏళ్ల ఏలుబడిలో కాళేశ్వరం కట్ట, యాదగిరి గుట్ట తప్ప మరేమీ జరగలేదు. ఆస్తులన్నీ కరిగి అప్పులే మిగిలినాయి. ఎవరి బతుకులు బంగారం కాదు కదా, మరెందరో జీవితాలు భారంగా మారాయి. నిరుద్యోగులు, రైతులు, ప్రజల ఉమ్మడి రాష్ట్రమే బాగుండే అనుకుంటున్నారు. ఎందుకంటే పేదోడు ఇంకా పేదోడుగానే ఉండగా ఉన్నోడు మాత్రం మరింత ఉన్నోడుగా అయ్యిండు. ఆంధ్రలో ఉన్న నీళ్లు, నిధులు, నియామకాలు పట్టుకెళ్ళిండ్రు. కానీ మన తెలంగాణ పాలకులు అన్నింటినీ తన కుటుంబానికి, వాళ్ళ ఫామ్ హౌస్, సొంత ఊర్లు, నియోజకవర్గాలకి ఎత్తుకెళ్తున్నారు. తెలంగాణ అంతటా కాకుండా కొంతవరకే అన్నట్టు పరిమితం చేస్తున్నారు. ఇది తెలంగాణ పరిస్థితి. ఇది బంగారు తెలంగాణ కాదురా నాయన, అడుక్కునే తెలంగాణ చేసినావు. అయ్యా బాంచన్ కాల్మొక్త, ఏమైనా బిచ్చం వేయండి అని చెప్పేసి సర్పంచ్లు అడుక్కుంటా ఉన్నారు. ఇది తెలంగాణ పరిస్థితి. ఇక శ్రీలంక ప్రధాని రాజీనామా. ప్రజాగ్రహానికి తల వంచిన మహింద రాజపక్ష త్వరలోనే సంక్షోభం నుంచి గట్టెక్కుతామని వ్యాఖ్య. ఇంకేడ దక్కెట్టెక్కుతారు నాయన, రాజీనామా చేసి పడేసినట్టు. ప్రజలు సంయమనం పాటించాలని పిలుపు అంటూ మొత్తం మీద ఆగ్రహ జ్వాలలు, మంటలు అక్కడ చెలరేగిరాయి. 4 ఎంపీలు చచ్చిపోయారు, 1 ఎంపీ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం. ఇంగ్లీష్కు బదులుగా కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్. గంటన్నర ఆలస్యంగా ఎగ్జామ్. ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు. ఎన్ని జరిగినా తీరు మార్చుకొని అధికారులు. ఇది వరకు పూరలు దంపేసిరు, పిల్లల్ని దంపేసిరు. ఇప్పుడు ఈ పాపం ఎవరు? నిమిషం ఆలస్యం అయితేనేమో వాళ్ళని తీసుకొని లోపల రానియరు. కానీ ఇప్పుడు వాళ్ళకి మాత్రం ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయాలి? 1 పేపర్ బదులు 1 ఇచ్చిన ఏం చేయాలి? ప్రాణాలైనా అర్పిస్తాం, సాగు భూములను పూలింగ్కు ఇవ్వం, సర్కారు దగ్గర ఖజానా లేకపోతే భిక్షమెత్తైన ఆదాయం తెచ్చి పెడతాం. వరంగల్లో ల్యాండ్ పూలింగ్ బాధితుల శపథం. వరంగల్ కార్పొరేషన్ ల్యాండ్ పూలింగ్ రైతుల ప్రమేయం లేకుండానే పత్రికా ప్రకటన. గ్రీవెన్స్ సెల్ ముందు బాధితుల రైతుల ఆందోళన. జీడబ్ల్యూఎంసీ కమిషన్తో రైతుల వాగ్వాదం. ల్యాండ్ పూలింగ్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఉద్రిక్తంగా మారిన జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ సెంటర్. దీనికోసమే ల్యాండ్ పూలింగ్ పేరుతోటి ప్రజల భూములను, రైతుల భూములను, పేదల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తీర్మానం వలన అక్కడికి వెళ్తా ఉంటే భయం పట్టుకుంది. ఇక్కడ ఆలయ దగ్గరనే 3 గంటలకి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అరెస్ట్ పేరుతో ముందస్తు అరెస్ట్ అంట. ఈ ప్రివెంటివ్ అరెస్ట్ ఏదో మన్ను మసాడం అరెస్ట్ అని చెప్పేసి ప్రివెంటివ్ అరెస్ట్ అంట. ఏం అరెస్ట్ చేస్తున్నారు? ఎవరిని అరెస్ట్ చేయాలి? ఎవరిని దోషిగా నిలబెట్టాలి? దాని గురించి పట్టించుకోకుండా న్యాయం కోసం, ప్రజల కోసం, రైతుల కోసం ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన నిలవడానికి వెళ్తున్నటువంటి మల్లన్న అరెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రజలు క్షమిస్తారా? రాష్ట్ర ప్రజలు క్షమిస్తారా? చెప్పండి, మీరే చెప్పండి.
కలెక్టర్ గారు ప్రభుత్వ భూమిని రక్షించండి. జనగాం జిల్లా గోపాల్ నగర్ లో 8 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా, ఆ భూమిని కాపాడాలని కలెక్టర్కు తీర్మానమైన వినతి. అధికారులపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఒత్తిడి చేస్తున్నారు. 10 రోజుల్లో రక్షించకపోతే పేదలే ఆ భూమిలోకి వస్తారు, అవసరమైతే అధికారులను లోకాయుక్తకు లాగుతామన్న మల్లన్న నిన్న బచ్చన్నపేట దగ్గర, జనగామ జిల్లా బచ్చన్నపేట దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రభుత్వ భూమిని రక్షించండి అని చెప్పేసి అక్కడ కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ మాట్లాడితే కలెక్టర్కి ఏం చెప్పాలో అర్థమైతలేదు, అక్కడ ఆర్టీఓ ఏం చెప్పాలో అర్థమైతలేదు. పరిస్థితి అంతా ఆగమే గోచరంగా ఉంది. అక్కడ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మొత్తం నాశనం చేస్తూ ఉన్నాడు. మమ్మల్ని కనీసము ఆ భూములకు దిక్కవరు, ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములను కాపాడి తీరాలి, లేకపోతే అవసరమైతే లోకాయుక్తకు కూడా వెళ్తాం, ఇంకేంటి ప్రజా పోరాటానికైనా సిద్ధమవుతామని చెప్పేసి మల్లన్న చెప్పినటువంటి పరిస్థితి. నిన్న ఇట్లా మల్లన్న చెప్తే ఇవాళ వరంగల్కి వెళ్తే మొత్తం మీద తెలంగాణ మొత్తం బగ్గుమంటది, తెలంగాణ మొత్తం ఆందోళన వ్యక్తం అవుతాయి. ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బయటపడతాయనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణానికి ప్రైవేట్ భూముల ప్లాట్స్ పట్టా భూములపై కన్నేసిన ఉన్నతాధికారులు, చోద్యం చూస్తున్న ప్రజాప్రతినిధులు తమ స్థలాలు ఇవ్వబోమంటూ ఆందోళనలు నిరాహార దీక్షకు దిగినటువంటి బాధ్యత. ఇక భూములు కబ్జా పెట్టాలి, ఇసుక దందాలు వేయాలి, తర్వాత మైనింగ్ మాఫియా వేయాలి. ఇగో ఇది పరిస్థితి. సర్పంచ్నయ్యా దానం చేయండి బాబు, దానం చేయండి అని చెప్పేసి సర్పంచ్ అడుగుతుంటాం. నల్లగొండ జిల్లా మునుగోడులో సర్పంచ్ వినూత్న నిరసన. చేసిన పనులకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం, 5 నెలల నుంచి బిల్లులు రావడం లేదని మనస్తాపం. దానం చేయండి అంటూ మునుగోడు సర్పంచ్ భిక్షాటన. కార్మికులకు జీతాలు రావడం లేదని నిరసనలు అంటూ ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవు. 8 జిల్లాల్లో జీతాలు ఇప్పటి వరకు లేవంట. కొంతమందికి 8 నెలల నుంచి జీతాలు లేనటువంటి పరిస్థితి. ఇక్కడ సర్పంచ్లది బాధ. 5 నెలల నుంచి పైసలు వస్తలేవు రా నాయన, పైసలు ఏం చేయాలి, పరిస్థితి ఏం చేయాలి? 35 లక్షలు అప్పు పెట్టిన నేను, అవన్నీ కూడా అప్పులో మిత్తిలు కట్టమంటారు, వడ్డీలు కట్టమంటారు, ఏం చేయాలో అర్థమైతలేదు, మేము బతుకుతాను కూడా కష్టం ఉందని చెప్పేసి పాపం ఆ సర్పంచ్ బాధ. ఈ ఒక్క సర్పంచే కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్ల బాధ ఇది. అందరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఏం చేయాలో అర్థమైతలేదు. పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఏమనలేక, అంటేనేమో అత్త కోపం, అనకపోతే ఇంకేదో అన్నట్టు ఉన్నది కథ. ఇట్లా పరిస్థితి మొత్తం ఇట్లా దాపరించింది, దారుణంగా తయారైంది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. పాపం ఏం చేయాలని అర్థమైతే గులాబీ పార్టీలలో కూడా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. కలెక్టరేట్కే కన్నాం. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో దొంగలు హల్చల్. ఇంకా సాగుతున్న నూతన భవన నిర్మాణం. పాలనాధికారి కార్యాలయం నుంచి మెటీరియల్ మాయం. 15 లక్షలకు పైగా ఎత్తికెళ్లిన దుండగులు. తాజాగా 1.5 టన్నుల ఐరన్ రాడ్ స్వాహా. ఇగో ఇది పరిస్థితి. ఎప్పటి నుంచి జరుగుతూ ఉందంటే ఇంకా సాగుతున్న పనులు. టీఆర్ఎస్ భవనాలకు మాత్రం జిల్లాకు నియోజకవర్గానికి ఒక తెలంగాణ రాష్ట్ర సమితి భవనం మాత్రం రెడీ అవుతుంది. ఇక్కడ కలెక్టరేట్లు రెడీ కావు. అక్కడ ఉస్మానియా ఆసుపత్రి రెడీ కాదు. నియోజకవర్గానికి ఆసుపత్రి రెడీ అంటే కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులు రెడీ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోడు. కానీ ఇగో ఇట్లా 15 టన్నుల ఐరన్ కథం చేసి పడేసినట్టు, ఇది వెతకపోయినట్టు మొత్తం. అది పరిస్థితి కదా. కలెక్టరేట్కి కన్న వేసింది. ఇది మన రాష్ట్రం. మిషన్ భగీరథ అవినీతిపై కేంద్రం విచారణ. దర్యాప్తు అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ. జలజీవన్ కమిషన్ సర్వే ఆధారంగా కేంద్రానికి ఫిర్యాదు. మిషన్ భగీరథ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటూ కాంగ్రెస్ నేత కంప్లైంట్. నిధుల్లో గోల్మాల్ పై విచారణకు కేంద్రం ఆదేశం. ఏంటంటే మిషన్ భగీరథ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అన్ని స్కామ్లకు తల్లి ఎవరు అంటే మిషన్ భగీరథ. అన్ని తల్లిలకు, అన్ని స్కామ్లకు తల్లి ఎవరు అంటే మిషన్ భగీరథ అని చెప్పేసి ఇగో ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇట్లా మొత్తం జరుగుతుందంటే దానిపైన విచారణ చేపడుతుందంటే కేంద్ర ప్రభుత్వం. ఇక టీఆర్ఎస్ కు పోటీగా మరో పార్టీ. కోమటిరెడ్డితో కొండా సమాలోచనలు. ఇద్దరు కలిసి బీజేపీలో చేరుతారా, కొత్త పార్టీ పెడతారా? 30 మంది టీఆర్ఎస్ నేతలు రెడీ. షాకింగ్ విషయాలు చెప్పిన మాజీ ఎంపీ అంటూ మాజీ చేవెళ్ళ ఎంపీ
కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే విశ్వసనీయటువంటి సమాచారం తర్వాత చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే ఇక్కడ మొత్తం మీద 30 మంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు జంపు కావడానికి అని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందన్నారు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. గత కొన్ని రోజులుగా ఆయన వరుసగా రాజకీయ నేతలతో భేటీ అవుతూ వస్తున్నారు. మహాపాదయాత్రలో ఉన్న బీజేపీ చీఫ్ బండి సంజయ్తో కొండా భేటీ అయిన సంగతి తెలిసిందే. కమలం తీర్థం పుచ్చుకోవడంపై దాదాపు క్లారిటీ ఇచ్చారు. అయితే సోమవారం కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి బీజేపీలో చేరుతారా లేక మరికొందరిని కలుపుకొని కొత్త పార్టీ పెడతారా అనే సమీకరణలు ఏర్పడ్డాయి. ఈ మీడియాతో మాట్లాడిన కొండా విశ్వేశ్వరరెడ్డి మొత్తం మీద ఈ విషయం పైన చెప్పాడు. మొత్తం మీద కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందా లేదంటే బీజేపీలో చేరుతారనేటువంటి విషయం మీద మాత్రం ఒక చర్చ జరుగుతా ఉంది. కలెక్టర్ గారు ప్రభుత్వ భూములను రక్షించండి అని చెప్పేసి ఇందాక చూసుకున్నాం కదా. ఇది పరిస్థితి. నేటి మాట, ఓ మధురమైన ప్రేమ ఎందరి మనసులను దోచుకుని తాజ్మహల్ను నిర్మించుకున్నావు. పేద ధనిక కులం మతం అనే తేడా లేకుండా అందరి హృదయాల్లో చోటు సంపాదించుకొని 2 అక్షరాల ప్రేమ 2 నిండు హృదయాలను ఒకటి చేస్తావు. వాడిపోయిన మనసుల్లో గులాబీలు పూయిస్తావు. ఓడిపోయిన హృదయాల్లో కల్లీలను రప్పిస్తావు. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో మంది కులమతాల చిచ్చులో పరువు హత్యల మంటల్లో నిట్ట నిలువున కాలిపోతున్నారు. నాగరాజు లాంటి వాళ్ళు ఎందరో బలైతున్నారు. ప్రేమించిన అమ్మాయిలు చిన్నతనంలోనే వితంతువులుగా మారుతున్నారు. ప్రేమించమని ఒకడు, పెళ్లి చేసుకోమని ఇంకొకడు, ఇలా నిత్యం స్త్రీ జాతిని యాసిడ్ దాడులతో గొంతు కోసే ప్రేమోన్మాదుల వలలో మగువ విరవిరలాడు కొట్టుకుంటుంది. ప్రేమ నీ మాయలో పడ్డ వాళ్ళు కొందరే ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని హాయిగా ఉంటున్నారు. ఇంకొందరికేమో మిగిలిపోయిన నీ జ్ఞాపకాలతో కన్నీళ్లను కార్చుకుంటూ జీవితాలను వెల్లదిస్తున్నారు అంటూ ప్రేమ కోసం ప్రేమ ఏం చేస్తూ ఉంది, పరువు హత్యలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ప్రేమ కొంతమందికి పెళ్లిళ్ళు జరుగుతాయి, కొంతమందికి విషాదాన్ని మిగులుస్తూ ఉందని చెప్పేసి ప్రేమకు సంబంధించినటువంటి ఒక మంచి కవిత రాసిందన్న పెద్దపల్లి రాజన. ఇక ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణానికి ప్రైవేట్ భూముల అంటూ దీనికి సంబంధించినటువంటి ఒక వార్త చూసుకోవచ్చు. ప్లాట్స్ పట్టా భూములపై కన్నేసిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్న ప్రజాప్రతినిధులు తమ స్థలాలు ఇవ్వకపోమంటూ ఆందోళన రిలే నిరాదీక్షలు దిగినటువంటి బాధితులు అంటూ ఇది పరిస్థితి. హనుమకొండ నగరంలో ఇక ప్రభుత్వ భూములను రక్షించండి. జనగాం జిల్లా గోపాలనగర్లో నిన్న దీనిమల్లని వెళ్ళి అక్కడికి వెళ్ళేసి మొత్తం మీద కబ్జా జరుగుతూ ఉందని ఆయన దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రక్షించాలని చెప్పేసి. ఇక 9కి చేరిన మృతుల సంఖ్య. కామారెడ్డి జిల్లాలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి ప్రధానమంత్రి కూడా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం. గంటన్నర పేపర్ లేట్ అయిపోయిందంట. తర్వాత ఒక పేపర్లో ఇంగ్లీష్ పేపర్లో కెమిస్ట్రీ పేపర్ పెట్టేసి ఇచ్చేసిరంట. వాళ్ళు ఏం చేయాలి అసలు? ఇక శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్ష రాజీనామా. ఇవైతే పరిస్థితి. మిషన్ భగీరథ అవినీతిపై కేంద్రం విచారణ. కానిస్టేబుల్ ఉద్యోగులకు 2 ఏళ్ల వయ పరిమితి పెంచాలని చెప్పేసి 100% పెంచాలి. ప్రాణాలైనా అర్పిస్తాం, సాగు భూములను పూలింగ్ ఇవ్వం, సర్కారు దగ్గర ఖజానా లేకపోతే భిక్షమెత్తైన ఆదాయం తెచ్చి పెడతామంటూ పాపం అక్కడ వరంగల్లో ఉన్నటువంటి రైతుల ఆవేదన. ఆ రైతుల కోసమే ఆ బాధితుల కోసమే తీర్మానం ఇట్లా వెళ్తా ఉంటే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక కలెక్టరేట్కే కన్నాం. కలెక్టరేట్ల నిర్మాణం జరుగుతూ ఉందంటే సంవత్సరంన్నర ఇంకా జరుగుతూ ఉంటే ఇక్కడ 15 టన్నుల ఇనుము 15 లక్షల రూపాయల సంబంధించి 15 టన్నుల కథం అవుతుంది. 1.5 టన్నులు ఐరన్ రాడ్స్ కథం చేసినట్ట. ఇక సర్పంచ్ అయ్యా దానం చేయండి బాబు అని చెప్పేసి పాపం ఆయన మునుగోడు సర్పంచ్ ప్రేమించిన యువతిపై కాల్పులు. ఇక ఆపై తాను కాల్చుకొని ఆత్మహత్య చేసి ఎందుకు సచ్చుడు ఎందుకు ఆయన పిల్లలు మస్తు దొరుకుతారు. పిల్లలు దొరుకుతారు, పిల్లలు దొరుకుతారు. నేడు వరంగల్కు తీర్మానం మల్లన్న పోతూ ఉంటే 3 గంటలకే ఇక్కడ ముందస్తు అరెస్టులు అంటే. ఇక అడుక్కునే తెలంగాణ, ధనిక తెలంగాణ, ఆ తెలంగాణ ఈ తెలంగాణ అని చెప్పి అడుక్కునే తెలంగాణ అయింది. ఇక ఇది సినిమా పేజీ. వెండితెరపై వెన్నెల సాయి పల్లవి బర్త్డే బహుమతులు అంట. పల్లవికి బాగానే ఇచ్చింట అన్నగారు. ఇది సినిమా పేజ్. శనార్థి తెలంగాణ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే
qgroupmedia.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే శనగతెలంగాణ.com నుంచి ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఇవి ప్రధాన వార్తలు అయితే ఒకసారి మనము ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం. ఆదాబ్ హైదరాబాద్ ఆజ్కి బాత్. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏమి లాభం? ముందడుగు వేయాలి, కష్టపడాలి. ఓటు నమ్ముకుని గెలిపించిన నాయకులు దుర్మార్గులైతే ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? భవిష్యత్తులో ఆ తప్పు చేయకూడదని శపథం చేయాలి. ఓటు విలువ గుర్తించాలి. నీకంటే తోపు ఎవరూ లేడు. ఎవడిని నమ్మకు, రాజకీయ నాయకులని అసలు నమ్మకు. నీ ఆత్మసాక్షి చెప్పినట్టు నడుచుకో. బంగారు భవిష్యత్తును సృష్టించుకో. నీ చేతిలో ఓటు అనేటువంటి ఆయుధం ఉంది. ఓటు అనేటువంటి ఆయుధాన్ని గుద్దుతే దింబ తిరగాలి. అప్పుడు కదా మనం ఏదైతే కలలు కన్నామో అలాంటి సమాజం నిర్మాణం కావాలంటే నీ ఓటు అనేది ఆయుధాన్ని కరెక్ట్గా ఉపయోగించుకో. 2000 రూపాయల నోటుకో లేకపోతే మందు సీసాకో నువ్వు అమ్ముకున్నంత కాలం నీ బతుకు గీడనే ఉంటుంది. ఇంకా ఇంకా రకరకాలుగా వడ్డీలు అప్పులు నీ మీద నీకు తెలియకుండానే పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పులు అవుతాయి. ఇది పరిస్థితి. దేశ ప్రథమ పౌరుడెవరు? తదుపరి రాష్ట్రపతికై తర్జన భర్జనలు. ఎన్నికలపై ఉమ్మడి వ్యూహం ఏది? విపక్షాల్లో నేటికి కానరాని ఐక్యత. కనీస ఉమ్మడి కార్యాచరణ కరువు. కేసీఆర్ నిర్ణయంపై బీజేపీ ఆరా. కేసీఆర్కు గాలం వేసే పనిలో పార్టీల నేతలు. అవసరమైతే ఉపరాష్ట్రపతి పదవికి ఎరా ఐక్యం చేసి పోరాడాలనుకుంటున్న కేసీఆర్. పీకే సూచనలతో నడుచుకోవనే అవకాశం అంటూ మొత్తం మీద కాక రాష్ట్రపతి కావాలి లేకపోతే ఉపరాష్ట్రపతి కావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉందంట. దీనికి సంబంధించినటువంటి ఒక వార్తని ఆదాబ్ హైదరాబాద్ అందిస్తూ ఉంది. దేశ ప్రథమ పౌరుడు రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి 15వ రాష్ట్రపతి ఎవరు అనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ సీఎం కేసీఆర్ పై పడింది. ఈ దఫా కేసీఆర్ స్వతంత్రంగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఇద్దరిని గెలిపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ మద్దతు లేకుండా ముందుకు సాగడం కష్టమే. అలాగే కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్ ఏ మేరకు మద్దతు ఇస్తారనేది కూడా అనుమానంగా ఉంది. అంటే కథ మాత్రం బాగానే రాసిరు వాళ్ళు ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు. కాక మొత్తం మీద అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అయిపోతే ఇక్కడ పగ్గాలని ఇక్కడ యువరాజకీయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తాం. అదేం జరుగుతుందనే చూడాలి. మేము జోక్యం చేసుకోం. ఢిల్లీ షాహీన్ బాగ్ ప్రాంతంలో మళ్ళీ బుల్డోజర్లు. అక్రమ కట్టడాల కూల్చివేతకు నిర్ణయం. సుప్రీంను ఆశ్రయించిన సిపిఎం కూల్చివేతను అడ్డుకోలేమన్న ధర్మాసనం అంటూ మళ్ళీ బుల్డోజర్ పెట్టేసి కూల్చేస్తారట అక్రమ కట్టడాలు. కేంద్రం యూటర్న్. బ్రిటిష్ కాలం నాటి చట్టంపై తీవ్ర విమర్శలు సమర్థిస్తూ 62లో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు. రాజద్రోహ చట్టం రద్దుపై కేంద్రం సానుకూలం. నిర్ణయం తీసుకునే వరకు చట్టంపై చర్చలు వద్దు. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం అంటూ మొత్తం మీద ఇది రాజద్రోహం అనేటువంటి కేసు ఏదైతే ఉందో ఈ రాజద్రోహం కేసు 124A అనేటువంటిది ఏదైతే ఉందో అది అన్యాయం. బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళపైన రాజద్రోహం కేసు పెట్టేవాళ్ళు, వాళ్ళని తీసుకొని లోపలేసేవాళ్ళు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారంట. దానికి సంబంధించి ఇంకా తర్జన భర్జనలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ చట్టం రద్దు కావాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా రాజద్రోహం కేసు పెట్టేసి ఎవరిపైన పెట్టాలి రాజద్రోహం కేసు? దేశానికి విఘాతం కలిగించే వారి మీద, దేశ భద్రతకు ముప్పు కలిగించే వాళ్ళ మీద పెట్టాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెడతా ఉన్నారంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా నిరసనలు మాత్రం వ్యక్తమవుతుంది. ఇక దోచుకోవడానికి తెలంగాణ దొరికిందా? దివీస్ ల్యాండ్ చైర్మన్ విద్యుత్ దోపిడీపై విచారణ జరిపించాడు. 3000 కోట్ల విద్యుత్ ఎగవేతపై ఫిర్యాదు. రిటైర్డ్ జడ్జితో విచారించండి. ఏళ్ల తరబడి కొనసాగుతున్న అవినీతి పర్వం, వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని అక్రమాలు అంటూ మొత్తం మీద దివీస్ సంబంధించి ఇక్కడ మన దగ్గర చౌటుపల్లి దగ్గర ఉంటుంది దివీస్ ల్యాబ్, అదే కదా అక్కడ ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తం మీద 3 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు ఎగేస్తున్నారంట. మనము ఒక 100 రూపాయలు కట్టకపోతే తెల్లారు వచ్చేసి కరెంట్ వాడు కట్ చేస్తాం. మరి ఏమైందిరా నాయన, ఏం చేస్తున్నారు మీరు? నిజంగా ఒకవేళ బిల్లులు ఉంటే బిల్లులు ఏం చేస్తారు? 3 కోట్లు ఎగేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? చెప్పాలా? దీని గురించి కూడా మన సమాధానం చెప్పాలి కదా. 100 రూపాయల బిల్లు ఉంటే, 150 రూపాయల బిల్లు ఉంటే వాళ్ళకి వచ్చేసి కట్ చేసేస్తారు. పాపం వాళ్ళు మరి ఉండని కొత్త వచ్చిన నెలలో కడతాం, ఈసారి పైసలు లేవు, పరిస్థితి బాగాలేవు, ఆగమ్య గోచరంగా ఉంది, పంటలు లేవు, మొత్తం మాకు తినడానికి పరిశానం ఉన్నది,
ఈ పరిస్థితుల్లో ఎట్లా కట్టాలంటే మళ్ళీ డబుల్ బిల్లులు వేసుడు, త్రిబుల్ వేసుడు బిల్లులు. అదేంటి 150 రూపాయల బిల్లు ఉంటే 1500 2000 బిల్లు వస్తుందట. ఇట్లా బిల్లులు ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు వేసి సర్చార్జీల పేరుతోటి, ఆ ఛార్జీల పేరుతోటి, ఇష్టం వచ్చిన ఛార్జీల పేరుతోటి మొత్తం మీద ప్రజలను నెత్తిన ఇట్లా గుదిబండి వేసేసి గుద్ది సాగొట్టురు నాయన, చంపుతారు ప్రజల్ని. ఇగో ఇట్లా పెద్ద అక్రమాలు జరుగుతూ ఉంటే దాని గురించి పట్టించుకోరు. గ్రూప్ 1 పోస్టులను ఎంఐఎంకు అమ్మేశారు. మతపరమైన రిజర్వేషన్లు, ఉద్యోగాలు ఎలాగిస్తారు? రాష్ట్ర ప్రజల చేతికి చిప్ప, కల్వకుంట్ల కుటుంబానికి సంపద. టీఆర్ఎస్ సర్కార్పై బండి ఘాటైన విమర్శలు. 14న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు, భారీగా జన సమీకరణపై నేతల దృష్టి. పార్టీ సత్తా చాటేలా, రాహుల్ సభను మించేలా అంటూ ఒక వార్త తీసుకుంది. మొత్తం మీద బండి సంజయ్ పాదయాత్ర 14వ తేదీన ముగుస్తూ ఉంది. ముగుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి సభకు ధీటుగా ఇంకా జన సమీకరణ ఎక్కువ చేయాలన్నటువంటి ప్లాన్లు చేస్తూ ఉన్నారంట. దానికి సంబంధించి తర్వాత గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి ఎంఐఎంకు అమ్మేశారు. అంటే ఇది మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్పేసి అక్కడ బండి సంజయ్ అన్నట్టుగా తీసుకోవచ్చు. రాష్ట్రాన్ని అప్రపాలు చేసిండు. అక్కడున్న ప్రతి ఒక్కరిపై 1,00,000 అప్పు మోపిండు. కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని తెలిసి దోచుకున్న సొమ్మనంతా విదేశాల్లో దాచుకుండు. ఎప్పుడు ఓడిపోయినా మూటా ముల్లె సర్దుకొని పోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. కరెంటు బిల్లులు పెంచిండు. బిల్లులు చూస్తేనే షాక్ కొట్టేలా చేసిండు. పొలం కాడ ఫ్రీ కరెంట్ అన్నాడు. ఇంటి కాడ బాదుతుండు. పెట్రోల్ ధరలపై కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ వ్యాట్ పేరుతో ఒక్కో లీటర్పై 30 రూపాయలు డబ్బు కొడతా ఉన్నాడు. మనం పెట్రోల్ పేరుతోటి ఇక్కడ తగ్గించకుండా మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తా ఉందని చెప్పేసి బండి సంజయ్ ఆరోపిస్తా ఉన్నారు. ఇక వయోపరిమితి 2 ఏళ్లు పెంచండి. డీజీపీ కార్యాలయం వద్ద నిరుద్యోగుల ఆందోళన. నోటిఫికేషన్ 2 ఏళ్లు ఆలస్యమైందిగా మా గోడు కాస్త పట్టించుకోండి సార్లు. వయోపరిమితి కుదించడంతో నష్టపోతున్నామని ఆవేదన. ఆందోళనకారుని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్కి తరలింది. ఇది పరిస్థితి. 100% చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వయో సడలింపు అనేటువంటిది ఇవ్వాలి. 100% ఏజ్ లిమిట్ పెంచాలి, వాళ్ళకు పెంచేసి వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అరే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? డీజీపీ ఆఫీస్కి వెళ్తున్నట్టు పాపం మంత్రుల దగ్గరికి వెళ్తే మంత్రుల దగ్గర స్పందన లేదు. తర్వాత హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర స్పందన లేదు. నాకు అన్ని ఫోటోలు పంపిస్తారు, వీడియోలు పంపిస్తారు. పాపం అన్ని ఇవి కూడా పంపించారు, అన్ని పంపిస్తా ఉన్నారు. పాపం చెప్పండి అన్న, కొంచెం ఎట్లా చేయాలన్న ప్రభుత్వం చేయాలని చెప్పేసి. చేయకపోతే ఓడి నష్టపోతారు. చూస్తారు కదా, 3 లక్షల మంది ఉన్నారంటే వాళ్ళు వయో పరిమితి అయిపోయిన వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారంటే వాళ్ళు చూపిస్తారు. పెంచకపోతే చూపిస్తారు, తెలుస్తుంది కదా కథ. ఇక పెద్దపల్లి ఎంఆర్ఓ కమిట్ అయితే అంతే, ఇక అంతే ఉంటుంది లెక్క. నాలా కన్వర్షన్ భూములను వ్యవసాయ భూములుగా పట్టాలు చేస్తాడు. ఎల్ఆర్ యూపీలను ఉపయోగించి ధరణి పోర్టల్లో అక్రమాలు చేయిస్తాడు. ఆయనకు అడ్డు చెప్పేవారు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఎవరు లేరు. తహసీల్దార్ దురిశెట్టి శ్రీనివాస్ అంట. ఇట్లున్నా కదా, ఇట్లున్న తహసీల్దార్ పోయినా పెద్దపల్లి తహసీల్దార్ అంటే ఇక మొత్తం ఖతర్నాక్ ఉంటుంది అంట లెక్క. కమిట్ అయితే ఇక అంతేనట. ఏ భూమిని ఏమైనా చేస్తారంట ఆయన. ఇట్లనే కాదు, ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా కొంతమంది రెవెన్యూ అధికారులు ఇట్లా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా త్వరలో కథం ఇస్తాం మనం. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వస్తే ఏది వస్తే అది చేస్తారు. పైసలు వస్తున్నాయి అంటే కథం ఏమంటే చేస్తారు. ఇక నిజంగా ఒకవేళ బాధితులు ఎవరైనా ఉంటే మరి బాధితులకు ఇట్లా అన్యాయం జరుగుతూ ఉందంటే దాని గురించి పట్టించుకోరు. ఇది జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అందరిది ఒకదారి అయితే పెద్దపల్లి ఎంఆర్ఓది మరో దారి. ఒక్కసారి కమిట్ అయితే ఈ సారు ఎవరి మాట వినడు, ఎవరిని లెక్క చేయడని జిల్లాలోనే పెద్దట. పెద్దపల్లి మండలం రాగిరేడు గ్రామ శివారులోని సర్వే నెంబర్లు 515, 516, 518, 519, 20, 21 నెంబర్లో విస్తీర్ణం 29 ఎకరాల 17 గుంటల వ్యవసాయ పట్టా భూమి కొంతమంది రైతుల వద్ద నుంచి సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు కొనుగోలు చేసి వేసేసి దాన్ని ఏ భూమిని అయినా మార్చేస్తారంట. శ్రీనివాస్ అట్లున్నాడు ఇక కథ. ఆయన ఒక మండలానికి మెజిస్ట్రేట్, ఆయన పెద్ద మనిషి. ఇక ముదిరిన సంక్షోభం. శ్రీలంక ప్రధాని రాజపక్ష రాజీనామా కొనసాగుతున్న ప్రజల ఆందోళనలు. కాల్పులు, టీఆర్ గ్యాస్ ప్రయోగంతో పలువురికి గాయాలు. అధికార పార్టీ ఎంపీని చంపేసిన
ఆందోళనకారులు. కారులో వచ్చిన ఎంపీ అమరకీర్తి అడ్డుకున్న నిరసనకారులు. ఓ భవనంలో తలదాచుకునే యత్నం, శోమై కనిపించిన ఎంపీ అంటూ పాపం ఆత్మహత్య చేసుకున్నారంట. ఇక కాంగ్రెస్ పార్టీ వల్ల అందరికీ మేలు జరిగింది. సిడబ్ల్యూసి సమావేశంలో సోనియా గాంధీ కీలక నిర్ణయాలు తీసుకున్న సిడబ్ల్యూసి పార్టీ బలోపేతానికి ప్రణాళికలు, రాహుల్తో సీనియర్ నేతల హాజరు అంటూ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వల్ల అందరికీ మంచి జరిగిందని చెప్పేసి సోనియా గాంధీ చెప్తున్నట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద సిడబ్ల్యూసి సమావేశం జరిగిందంట. దానికి సంబంధించి అందరూ సీనియర్ నేతలందరూ కూడా హాజరయ్యారంట. దానికి సంబంధించిన వార్తలు చూసుకోవచ్చు. ఇక ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు అయితే ఒకసారి మనము ఈనాడుకి వెళ్దామా. ఈనాడు రాజపక్ష రాజీనామా, ఘర్షణలకు తలొగ్గిన శ్రీలంక ప్రధాని, అల్లర్లతో అట్టుడిక్కిన ద్వీప దేశం, పాలకపక్ష ఎంపీ ఆత్మహత్య, మరో 2 మృతి, 174 మందికి గాయాలు, దేశమంతటా కర్ఫ్యూ. ఇది పరిస్థితి శ్రీలంక రాష్ట్రంలో. శ్రీలంకలోని అరచికత్తువలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు నిలిపిపెట్టడంతో దహనమవుతున్న మంత్రి సనత్ నిశాంత నివాసం. ప్రజాప్రతినిధి ఒక ఎంపీ ఇంటికి నిలిపిపెట్టినట్టు అది పరిస్థితి, జరుగుతున్నటువంటి పరిస్థితి కాదు. ఇటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నా మరి తెలంగాణ రాష్ట్రంలో. ఏంటది అన్యాయం కదా. పాపం అటువంటి పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాం. ఇక జీవితకాల బాధుడు, నూతన వాహన కొనుగోలుదారులపై పన్ను మోత, లైఫ్ ట్యాక్స్ పెంచుతూ సర్కార్ నిర్ణయం అమలులోకి వచ్చిన నూతన విధానం అంటూ మొత్తం మీద లైఫ్ ట్యాక్స్ పెంచుతా ఉందంట. కార్లకు, బండ్లకు, బిల్లకు అన్నింటిలో ట్యాక్స్ పెంచేసేది. పప్పులు, ఉప్పులు, ఈ జీలకర్ర, బెల్లం, కథా కార్ఖాన అన్నిటి మీద మొత్తం పెంచేసి నాశనం చేయాలి. ఆత్మవిమర్శ పార్టీ వేదికలకి పరిమితం కావాలి. సైద్ధాంతిక ఎన్నికల సవాళ్లను ఎదుర్కొనేలా పార్టీని బలోపేతం చేయాలి. సిడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ హితం అంటూ ఒక వార్త మొత్తం మీద ఆత్మవిమర్శ అనేటువంటిది పార్టీ వరకు ఇట్లా వేదికల వరకే పరిమితం కావాలి. సిద్ధాంతపరమైనటువంటి విషయాలు, తర్వాత ఎన్నికల సవాళ్ళను ఎదుర్కొనేటాను అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి సోనియా గాంధీ చెప్పింది. ఇక రూపాయి పడిపోయి జీవితకాల కనిష్టానికి మారక విలువ డాలర్తో పోలిస్తే 74.44 స్థాయికి, ఒక డాలర్కి 74 రూపాయలు 44 పైసలు అంట. అది పరిస్థితి. 77 రూపాయలు. ఇంత దారుణమా? 77 రూపాయలు 44 పైసలు. ఇంత దారుణమా? బడ్జెట్ వెలుపలి అప్పులను ఇట్లా ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఇట్లా బురద అనేటువంటి కార్యక్రమం అంటే మాకు ఇంకా అప్పులు కావాలి, ఇంకా అప్పులు ఇయ్యని చెప్పేసి అంటే అప్లైడ్ ఇస్తారు నాయన. ఇప్పటికే అప్పుల కుప్పలు అయిపోయినాయి. పబ్లిక్ నెత్తి మీద మొత్తం ఇట్లా నాశనం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇంకెట్లా అప్లై అని చెప్పేసి కేంద్రం అన్నదంట. అంటే ఇట్లా ఇంత దారుణం అని చెప్పేసి రాసిండు. దురదృష్టం ఏంటంటే నేను కూడా ఈనాడు నుంచి వచ్చిన, అసలు అప్పుడు మంచిగా ఉండే పేపర్. నేను ఈనాడులో ఉన్నప్పుడు, ఈనాడులో ఈటీవీలో ఉన్నప్పుడు ఈనాడు ఈటీవీ చాలా బాగుండేది. ఇక బిల్లో మొర్రో, పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు మంజూరు కాని బిల్లులు, 6 నెలలుగా ఆర్థిక శాఖలో పెండింగ్, ఆందోళనలో సర్పంచులు, 3 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు, సర్పంచునయ్యా జర భిక్షం వేయండి అయ్యా అని చెప్పేసి మునుగోడు సర్పంచ్ అడుగుతున్నాడు. ఇది పరిస్థితి. చిత్రంలో నిక్కర్ బనియన్ వేసుకొని కనిపిస్తున్న వ్యక్తి నల్గొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మిరియాల వెంకన్న. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు కాక ఆవేదనతో సోమవారం పాలకవర్గం కార్మిక సిబ్బందితో కలిసి భిక్షాటన చేశారు. పంచాయతీ కార్మికులతో అనేక పనులు చేయించుకుంటున్నామని, 3 నెలలుగా వేతనాలు అందక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. భిక్షాటన ద్వారా 10,000 రూపాయలు వరకు సమకూరాయని నగదు సిబ్బందికి అప్పచెప్పినట్లు సర్పంచ్ వివరించారు. పాపం భిక్షాటన చేస్తే 10,000 రూపాయలు వచ్చినట్ట. పాపం మా సిబ్బందికి ఇచ్చినట్ట. 3 నెలల నుంచి జీతం లేకపోతే మరి ఎట్లా బతారు వాళ్ళు? వాళ్ళ పరిస్థితి ఏంది? కొత్తగా 20 కేజీబీలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6-7 తరగతుల ప్రారంభం, 37 చోట్ల ఇంటర్ వరకు విస్తరణ అంటూ మొత్తం మీద కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఇంకో 20 స్టార్ట్ చేస్తూ ఉన్నారు కానీ పాపం వాళ్ళు 937 మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆ టీచర్లని ఉట్టిగానే గాలికి మీకు రేపటి నుంచి రావద్దని చెప్పేసి తీసేసిరట. వాళ్ళకి సంబంధించి 100% వాళ్ళకి సంబంధించి వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ వాళ్ళ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 937 మందిని తీసేసిరట.
మళ్ళీ ఇప్పుడు 20 కొత్తగా కేజీబీవీలు అని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉన్నాను. కొత్తగా ఏర్పాటు చేస్తారు బాగానే ఉన్నది, మరి పరిస్థితి ఏంది? పాత వాళ్ళని 937 మందిని ఎట్లా తీసేస్తారు మీరు? ఏం జరుగుతుంది ఎట్లా? ఎవరు చెప్పాలి సమాధానం దీనికి? విద్యాశాఖ దగ్గరికి, విద్యాశాఖ అక్కడ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆమె మేడం కలవరంట, కలుస్తలేరు, ఏమవుతుంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ పాపం ఆవేదన ఎంత ఉంది. టీచర్ కోసపడుతున్నారు. పెళ్లికి నిరాకరించిందని కాల్ చేశాడు. నెల్లూరు జిల్లా తాటిపర్తిలో యువకుడి ఘాతుకం, అనంతరం తాను కాల్చుకునే ఆత్మహత్య. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఏం చేస్తాం? ఏదైనా ఆయన ఆమె చంపుతూ అనవసరంగా పానం తీసి మీ పానం తీసుకుంది. ఏమొచ్చింది? కృష్ణా జలాల వాటాపై ఉలుకు పలుకు లేదు. 8 ఏళ్లుగా కేంద్రానికి చెబుతూనే ఉన్నాం మంత్రి కేటీఆర్. ఉలుకు పలుకు లేదు కృష్ణా జలాలపైన అంటున్నావు. కృష్ణా జలాలకు సంబంధించి పంపకాల్లో 811 టీఎంసీల నీరు ఉంటే దాంట్లో 299 టీఎంసీలు చాలని కాకవై సంతకం పెట్టేస్తాడు, అయ్యవై సంతకం పెట్టేస్తాడు. కొడుకు వచ్చి ఇప్పుడేమో ఉలుకు పలుకు లేదు, ఉలుకు పలుకు లేదు. ఎందుకున్నా అండి? ఎట్లుంటుంది ఉలుకు పలుకు? నువ్వు రాసిచ్చేస్తావు, ఓకే వేసేస్తావు, దాని మీద సంతకం పెట్టి పడేస్తావు. తెలంగాణ ప్రజలు ఏమన్నా కానీ దక్షిణ తెలంగాణ ఎడారైపోని పాలమూరు వరసలు ఇంకా వెరగని, పాలమూరులో వరసలే లేవంటివి కదా. మరి మన బండి సంజయ్ చెప్పినటువంటి మాట ఏంది? చూపించండి కదా, బస్సు దగ్గరికి పోయి ఏడిపోతున్నారు నాయన, మీ పరిస్థితి ఏంది బాబు, అసలు పరిస్థితి ఏమవుతుంది, మీ బతుకులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి అడిగితే, మేమందరం కూడా బతుకు తెరువు కోసం బొంబాయి పోతున్నాం, బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అంటివి ఇవన్నీ కూడా ఖతం చేసి పడేస్తుంది. పరిస్థితి ఏంది అని అడుగుతా ఉన్నారు. తెలంగాణ సమాజం అడుగుతా ఉంది, చెప్పాలి కదా సమాధానం. రాష్ట్ర జనాల వాటా ఏది ఉలుకు పలుకు లేదా అని అడుగుతా ఉన్నావు. నువ్వు ఇచ్చినప్పుడే ఇచ్చేస్తేవి, ఖతం చేసి పడేస్తేవి, పరిస్థితి ఏంది అని చెప్పేసి అంటున్నావు. అయిపోయింది. ఇగో ఇది ఈనాడులో ఉన్నటువంటి ఇంత దారుణమా అండి, దారుణమా ఇది. ఇక మేడం దగ్గరికి వెళ్దామా? మేడం దగ్గరికి వెళ్ళాలి. కృష్ణా వాటా తేల్చండి, కృష్ణా వాటా చెప్పంగా ఇందాకనే. కృష్ణా వాటా తేల్చాలంటే అయ్యో పోయి సంతకం పెట్టించాడు. 299 టీఎంసీలు చాలు మాకు, ఇక మేము ఇట్లే ఉంటామని. కొడుకు వచ్చేమో ఇప్పుడేమో తేల్చండి అని అంటాడు. తేల్చమని ఎట్లా? సంతకం ఎట్లా పెడితే తేల్చమని ఎట్లా అంటావు? అప్పు పైన ఆంక్ష, తెలంగాణపై కక్ష. కొత్త ఖతర్నాక్ ఇట్లా ఆంక్ష కక్ష ఇట్లా. రుణ సమీకరణకు అనుమతి ఇవ్వకుండా వేధింపులు, కార్పొరేషన్ల రుణాలు FRBM ఖాతాలోనే. నువ్వు సర్పంచుల పైసలు మరి ఎందుకు పెట్టుకుని ఫ్రీజ్ చేసినావు? అక్కడ ఏది దళిత బంధుకు పైసలు ఇస్తా అని చెప్పేసి అక్కడ ఏది హుజురాబాద్ ఎలక్షన్ల టైంలో వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి అకౌంట్లో వేసినావు, అవి ఫ్రీజ్ చేసినావు. అన్ని మొత్తం కూడా ఇవన్నీ వేసేసి మొత్తం వాళ్ళకి ఇస్తున్నట్టుగానే వేసేసి మొత్తం మోసం చేసినావు. కానీ ఇంకా రుణాలు కావాలి, ఇంకా మాకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంకా కమిషన్లు సరిపోతలేవు అని చెప్పేసి ఇంకా అప్పులు లేవు, అట్టెట్లేవు అని చెప్పేసి కేంద్రం దగ్గర పోయి అడుగుతా ఉన్నాడు. ఇక దీని మీద పెద్ద వార్త ఇది. తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో ఏ వార్త పెద్దగా ఉండదు, ఇదే వార్త, ఇవే వార్తలు. ఇక ఇక్కడ శ్రీలంక కాలిపోతున్న వార్త వద్దు, రాష్ట్రంలో వీటి జరుగుతున్నది వద్దు, ఆందోళనలు వద్దు, ల్యాండ్ పూలింగ్లో బాధలు వద్దు, తర్వాత అక్కడ ఇసుక మాఫియా వద్దు, అక్కడ ఇసుక మాఫియా కోసం అక్కడ నదులనే దారి మళ్లించిన మొగోడు ఎవరన్నా ఉందంటే నిజంగా భగీరథుడే. భగీరథుడు ఏం చేసిండు? గంగాదేవి రామ్మ అని చెప్పేసి ఎట్లా రా తల్లి, ఇట్లా భూగోళం అంతా మొత్తం నాశనం అయిపోతా ఉంది, కొంచెం పచ్చగా వేయమ్మా, రామ్మ అని చెప్పేసి భగీరథుడు మొత్తం శివునికి తపస్సు చేసి గంగని భూమికి రప్పించిండంట భగీరథుడు. కానీ మనం మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఒక నదిని పక్కదారి పట్టించేస్తా ఉన్నట, ఇసుక దవ్వుకుంటుంది. ఇంకో ఇంత మంచి గొప్ప భగీరథం మన దగ్గర. భగీరథనే గిట్లు ఉండాలి కథ. ఇసుక దవ్వుకుంటేందుకు నదిని మళ్లించాలి, ఇది పరిస్థితి. భగీరథుడు ఏం చేసిండు? నీళ్లు కిందికి రావాలి, సస్యశ్యామలం కావాలి, పంట పొలాలు వండాలని చెప్పేసి భగీరథుడు చేస్తే ఈ పరిస్థితి ఏమో ఇట్లా చేస్తా ఉన్నాం. మనది మిషన్ భగీరథం వల్ల, మిషన్ కాకతీయ. ఏం తీయ? కాకతీయ. ఇది పరిస్థితి. ఏడాదిలో ఏపీలో మోటార్లకు మీటర్లు 2023 జూన్ నాటికి బిగింపు పూర్తి చేస్తాం ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి వేలు. ఏపీ వార్తలు అవసరం. అసలు యాక్చువల్గా మోటార్లకు మీటర్లు ఇవంతా కూడా కథ ఏంటి? ఇదంతా ఏంటంటే ఏపీ అంతా మొత్తం ఇట్లా చేస్తున్నది, అట్లా అక్కడ కరెంటు లేదు, ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, మేము మాత్రం అద్భుతంగా ఇస్తున్నాం, సూపర్ చేస్తున్నాం,
మేము 150 రూపాయల కరెంటు బిల్లుకి 2000, 3000, 5000 రూపాయలు ఇస్తున్నాం. మేము చాలా బాగా చేస్తున్నాం. అద్భుతమైనటువంటి పరిపాలన, బంగారు తెలంగాణ, మా జీవితాలు బాగుపడ్డాయి. మేము నిధులు నియామకాల్లో నీళ్ళను గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. నీళ్ళ పేరుతో నిధులన్నీ జేబులు వేసుకున్నాం. నియామకాల పేరుతోటి మొత్తం ఇప్పటివరకు 8 ఏళ్ళ దాకా కాలయాపన చేసినాం. వాళ్ళ జీవితాలను ముంచుతాం. నిరుద్యోగుల ఆత్మహత్యల కారణమవుతాం. రైతుల ఆత్మహత్యలు చేసుకోవాలి. తర్వాత ఎవరు కూడా మొత్తం బాగుపడద్దు, మేము మాత్రం చల్లగా ఉండాలి. ఇది పరిస్థితి అనమాట. అంటే ఇగో ఇది రాస్తున్నటువంటి రాతలకు ఇట్లుంటాయి. హైదరాబాద్కు గ్రిడ్ డైనమిక్స్ అంట. ఇగో మంచిగా అప్లై చేసిన చెప్పుకుంటానికి ఇగో LIC అయిపు సక్సెస్ 3 రెట్ల ఓవర్ సబ్స్క్రైబర్ అంట. శ్రీలంక రణరంగం అని ఒక ఇంత వార్త. అక్కడ MP చచ్చిపోయారు. అట్లా మొత్తం ఇళ్ళను గాలబెడుతున్నాడా, ప్రజాప్రతినిధులు ఇళ్ళను గాలబెడతా ఉన్నారు. అటువంటి పరిస్థితి మన దగ్గర రావద్దని కోరుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో అటువంటి లింగాలగన్పూర్ పోలీస్ స్టేషన్లో పెడతారు. అరే ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు, రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, పబ్లిక్ అన్యాయం జరుగుతూ ఉంది, ఉన్న భూములు గుంజుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే అది తప్పు అవుతుందా మీకు? ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తావు? ఎన్ని రోజులు చేస్తావు? ఇట్లా ఎంతవరకు? ప్రజాగ్రహం ఒక్కసారి పెళ్లి మొక్కితే ఏమవుతుంది పరిస్థితి? శ్రీలంకలో ఏం జరిగింది, ఇంకా ఏం జరగాలి? అటువంటి పరిస్థితులు రావద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని కోరుకుంటా ఉన్నాం. అందుకు సరే రైతులు కలిస్తే నీకు నొప్పి ఏమైందిరా నాయన? పోలీసులు తీసుకొచ్చేసి నిర్బంధించేసి అక్కడ మా వ్యాన్ పోతే పాపం వాళ్ళు పోతే మా సిబ్బందిని కూడా అక్కడ అరెస్ట్ చేసేసి వాళ్ళని అక్కడ ఎక్కడ ఎలకతుర్తి దగ్గర వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే ఏంది? ఒక్క మనిషి పోతే భయం ఎందుకు అవుతా ఉంది? ఎందుకు చిచ్చు పడతా ఉంది? పరిస్థితి చెప్పాలి కదా. 100% ఎవరైతే భయపడతాడో, ఎవరైతే నిజంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తాడో వాళ్ళు పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రజా పరిపాలన సాగించాలని చూస్తారు. కాకపోతే ప్రజాగ్రహం వ్యక్తమవుతే డెఫినెట్గా ప్రభుత్వాలు కూలిపోతాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజాస్వామ్యబద్ధంగానే కూలిపోతాయి. పేక మెడల్లా కూలి కింద పడతా ఉంటే అప్పుడు చూసుకోవాలి. ఈ ప్రజలన్నింటినీ, ఈ డబ్బులన్నింటినీ కూడా అక్కడ బండి సంజయ్ చెప్తా ఉన్నాడు, మొత్తం మీద ఇక్కడ దేశాలు దాటిస్తూ ఉన్నారు, డబ్బులంతా కూడా వేరే దేశంలో కూడబెట్టుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దీని గురించి తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, రకరకాల అక్కడ BSP చేస్తూ ఉంది, అక్కడ షర్మిల చేస్తూ ఉంది, అక్కడ రకరకాలుగా అన్ని పార్టీలు కూడా మొత్తం మీద ప్రజా వ్యతిరేకతను అక్కడ ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉంటుందో తప్పకుండా కూలిపోతుంది. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్ కావడానికి వీలు లేదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా రైతుల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వీలేదని చెప్పేసి తీర్మానం నిలదీస్తా ఉన్నాడు. దానికోసం ఫైట్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఇసుక మాఫియాలు చెలరైపోతారు, ఇక్కడ కబ్జాలు చేస్తారు. ఇంకో ఇది తెలంగాణ రాష్ట్రం, ఇది బంగారుమయం అయిపోయింది, మా ఈయన మంచి చేసిండని చెప్పేసి ఒక ఆయన మంత్రి చెప్తారు. ఇది ఇట్లా ఉంది. డెఫినెట్గా ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి మల్లన్నకు మద్దతుగా మీరందరూ నిలుస్తున్నందుకు ఇంకా ఇక ముందు కూడా నిలవాలని చెప్పేసి, మాకు అండగా ఉండాలని చెప్పేసి అండగా ఉంటున్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అండగా నిలుస్తూ ఉన్నారు. ప్రజల యొక్క మీ ఆశీర్వాదం వల్లనే, ప్రజల యొక్క అండదండలతోటే ముందుకు వెళ్తా ఉన్నాం. డెఫినెట్గా వెళ్తాం. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం, ప్రజల యొక్క అంటే ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం ఈ ప్రశ్నించే గొంతుకలు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పార్టీని కూల్చే వరకు కూడా ఇవి ముందుకు వెళ్తాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది ఇవాటి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగోని సుదర్శన్. పరిస్థితి రావద్దని కోరుకుందాం. ఎందుకంటే సంక్షోభం దిశగా వెళ్తా ఉంది పరిస్థితి అంతా కూడా. అప్పు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వనేటువంటి పరిస్థితికి వెళ్తా ఉన్నది. మొత్తం మీద నాశనం అవుతా ఉంది. పరిస్థితి అంతా ఆగమ్య గోచరంగా ఉంది. కాబట్టి అటువంటి దిశగా వెళ్ళొద్దు. ప్రజాప్రతినిధుల ఇల్లు తగలబడొద్దని కోరుకుందాం. ప్రజాప్రతినిధుల మీద దాడులు జరగొద్దని కోరుకుందాం. ఎందుకంటే అటువంటి పరిస్థితి మన దగ్గర రావద్దని కోరుకుందాం. ఎందుకంటే మంచిగా సుభిక్షంగా ఉండాలి. డెఫినెట్గా దీనికోసం ఆయుధం అనేటువంటి ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించాలి. ఓటు అనేటువంటి ఆయుధం ద్వారానే బుద్ధి చెప్పాలి. ఇప్పుడు తీర్మానం మల్లన్నని అరెస్ట్ చేస్తారు. ఇంకేం రోజులు అరెస్ట్ చేస్తారు? ముందస్తు అరెస్ట్ అంట, ప్రివెంటివ్ అరెస్ట్ ఏదో అరెస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు.
అరెస్ట్ చేసేసి అక్కడ లింగాలగన్పూర్ పోలీస్ స్టేషన్లో పెడతారు. అరే ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు, రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, పబ్లిక్ అన్యాయం జరుగుతూ ఉంది, ఉన్న భూములు గుంజుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే అది తప్పవుతుందా మీకు? ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తావు? ఎన్ని రోజులు చేస్తావు ఇట్లా? ఎంతవరకు? ప్రజాగ్రహం ఒక్కసారి పెళ్లి మొక్కితే ఏమవుతుంది పరిస్థితి? శ్రీలంకలో ఏం జరిగింది, ఇంకా ఏం జరగాలి? అటువంటి పరిస్థితులు రావద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని కోరుకుంటా ఉన్నాం. అందుకోసరే రైతులు కలిస్తే నీకు నొప్పి ఏమైందిరా నాయన? పోలీసులు తీసుకొచ్చేసి నిర్బంధించేసి అక్కడ మా వ్యాన్ పోతే పాపం వాళ్ళు పోతే మా సిబ్బందిని కూడా అక్కడ అరెస్ట్ చేసేసి వాళ్ళని అక్కడ ఎక్కడ ఎలకతుర్తి దగ్గర వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే ఏంది? ఒక్క మనిషి పోతే భయం ఎందుకు అవుతా ఉంది? ఎందుకు చిచ్చు పడతా ఉంది? పరిస్థితి చెప్పాలి కదా. 100% ఎవరైతే భయపడతాడో, ఎవరైతే నిజంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తాడో వాళ్ళు పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రజా పరిపాలన సాగించాలని చూస్తారు. కాకపోతే ప్రజాగ్రహం వ్యక్తమవుతే డెఫినెట్గా ప్రభుత్వాలు కూలిపోతాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజాస్వామ్యబద్ధంగానే కూలిపోతాయి. పేక మెడల్లా కూలి కింద పడతా ఉంటే అప్పుడు చూసుకోవాలి ఈ ప్రజలన్నింటినీ, ఈ డబ్బులన్నింటినీ కూడా. అక్కడ బండి సంజయ్ చెప్తా ఉన్నాడు, మొత్తం మీద ఇక్కడ దేశాలు దాటిస్తూ ఉన్నారు, డబ్బులంతా కూడా వేరే దేశంలో కూడబెట్టుకుంటా ఉన్నారు, ఇదంతా కూడా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దీని గురించి తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, రకరకాల అక్కడ బీఎస్పీ చేస్తూ ఉంది, అక్కడ షర్మిల చేస్తూ ఉంది, అక్కడ రకరకాలుగా అన్ని పార్టీలు కూడా మొత్తం మీద ప్రజా వ్యతిరేకతను అక్కడ ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉంటుందో తప్పకుండా కూలిపోతుంది. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్ కావడానికి వీల్లేదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా రైతుల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వీల్లేదని చెప్పేసి తీర్మానం నిలదీస్తూ ఉన్నాడు. దానికోసం ఫైట్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఇసుక మాఫియాలు చెలరైపోతారు, ఇక్కడ కబ్జాలు చేస్తారు. ఇంకో ఇది తెలంగాణ రాష్ట్రం, ఇది బంగారుమయం అయిపోయింది, మా ఈయన మంచి చేసిండని చెప్పేసి ఒక ఆయన మంత్రి చెప్తాడు. ఇది ఇట్లా ఉంది. డెఫినెట్గా ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి మల్లన్నకు మద్దతుగా మీరందరూ నిలుస్తున్నందుకు ఇంకా ఇక ముందు కూడా నిలవాలని చెప్పేసి, మాకు అండగా ఉండాలని చెప్పేసి అండగా ఉంటున్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అండగా నిలుస్తూ ఉన్నారు. ప్రజల యొక్క మీ ఆశీర్వాదం వల్లనే, ప్రజల యొక్క అండదండలతోటే ముందుకు వెళ్తా ఉన్నాం. డెఫినెట్గా వెళ్తాం. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం, ప్రజల యొక్క అంటే ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం ఈ ప్రశ్నించే గొంతుకలు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పార్టీని కూల్చే వరకు కూడా ఇవి ముందుకు వెళ్తాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది ఇవాటి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగోని సుదర్శన్.